యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలో మన జీవితాలను సరిచూసుకుని ఆయన కోరుకున్న పద్ధతి ప్రకారం మనం కూడా జీవించడానికి ప్రయాసపడదాం. మనం నేర్చుకుంటున్నాం, శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం పాపమే. శోధించబడటానికి దేవుడు ప్రతిసారి పరీక్షిస్తూనే ఉంటాడు, కానీ ఆయా శోధనలు వచ్చేటప్పుడు తప్పించే మార్గాన్ని మనకిస్తూ ఉంటాడు. అది ప్రభు అనుగ్రహించిందైనా బుద్ధిహీనమైన పరిస్థితులను బట్టి తెచ్చుకున్నది అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మాట శోధించబడినటువంటి స్థితిని ఎలా దాక్కోవాలి, ఎలా తప్పించుకోవాలి అనేటువంటి విషయాలు ముందుగా మనం తెలుసుకోవటం ద్వారా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని మనం ఖచ్చితంగా గెలవగలుగుతాం. శోధించబడేటువంటి పరిస్థితులు మొట్టమొదటిగా చూసి విని తాకిన అనుభవాలు, నేత్రాశను బట్టి చాలా శోధించబడతామని తెలుసుకున్నాం. రెండవది బుద్ధి చాపల్యతను బట్టి బలహీనపడతామని తెలుసుకున్నాం. మూడవది అనుభవించాలి అనేటువంటి తీవ్ర భావన విపరీతంగా శరీర బలహీనతకు కారణమయ్యి శోధించబడతామని తెలుసుకున్నాం. నాలుగవది అంగీకారం, ఒప్పుకోవటం, సమ్మతించడం ద్వారా పరిస్థితుల మధ్యలో మనం శోధించబడతామని తెలుసుకున్నాం. ఐదవది ఆక్రమణ లేక స్వంతం చేసుకొనుట, ఏదైనా స్వంతం చేసుకోవాలి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి కాంకరింగ్ అనే సిచ్యువేషన్స్లో మనం బాగా శోధించబడతామనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొంచెం లోతైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు విషయం మనందరికీ సుపరిచితమైనటువంటి విషయమే, కానీ దేవుని ఆత్మ చెప్పే సంగతి శ్రద్ధగా వినడం ద్వారా దానిపై ఎలాంటి పరిస్థితుల్లో మనం వాస్తవంగా ఉన్నామో మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి శోధించబడేటువంటి ఒక స్థితి ఏంటి అని అంటే, అధికమైన ఆలోచనల చేత శోధించబడడం, రెచ్చగొట్టబడడం. మోర్ థాట్ ప్రాసెస్, విపరీతమైనటువంటి ఆలోచనలు మనసు నిండా పెట్టేసుకుని విపరీతంగా ఆలోచించేసి ఆలోచన ధోరణిని గెలవలేక మనిషి రెచ్చగొట్టబడటానికి సిద్ధపరచబడి ఆ రెచ్చగొట్టబడిటలో తను శోధించబడుతూ వ్యక్తి పాపం చేయటానికి పురుగొల్పబడతాడు. ఈ శోధన ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ రెచ్చగొట్టబడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు రెచ్చిపోకుండా ఉండగలిగే ఆత్మీయులు ఎంతమంది ఉన్నారు మీకు తెలిసి? ఏమండి, సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు రెచ్చగొట్టబడే పరిస్థితులు నీ ముందు రెచ్చిపోతుంటే ఆత్మీయంగా, సమాధానంగా, శాంతిగా, సమన్వయంగా, ప్రశాంతంగా, సాత్వికంగా ఏమైనా వినపడుతుందా? అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క స్థాయిలో ఏం చేస్తాడంటే శోధకుడు ఏ స్థితిలో మిమ్మల్ని శోధించగలడో, ఎంతవరకు మనిషిని శోధించటానికి అవకాశాలను దేవుడు అనుమతించిన మేరకు మనలోనికి చేర్చగలడో అంత ఎక్కువగా డీప్ రూట్ చేయటానికి, మనుషుల్ని ఇన్వాల్వ్ చేయటానికి, ఆ శోధించడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే మనుషులమైన మనము సాధారణమైనటువంటి విశ్వాస స్థాయిలో నుంచి దిగిపోయి లోకస్తుల వలె బలహీనతలోకి వెళ్తాం. ఇది ప్రమాదం. ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం శ్రద్ధతో, అసలు గెలవగలమా లేదా, దేవుడు గెలవలేనిదైతే మనకి ఎందుకు ఇస్తాడు, అపవాదికి దొరికిపోవాల్సిన అవసరం ఏంటి, దీన్ని కొంచెం విచక్షణతో పరీక్షించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అనుభవం మాకు తెలియదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ధన్యులు. చిన్నపిల్లలు కాకుండా, చిన్నపిల్లలే ఉంది, వీళ్ళని కూడా రెచ్చగొడితే రెచ్చిపోతారు. మీరు ఏమైనా టెంప్ట్ చేసి చూడండి వాళ్ళని. డైలాగ్ టు డైలాగ్ వెళ్ళేటప్పుడు ఏమైపోతారు, వాళ్ళు మాటలు రానోడే కాసేపు అంటాడేమో, కానీ మాటలు వచ్చిన పిల్లలైతే మాటలు అందించేస్తారు. మీరు నోరు మూసుకోవాలి తప్ప వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళని మీరు అదుపు చేయడం మీకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మీరు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడగలరు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఆ టైంకి? ఆకాశవాణి వార్తలు ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 30-31 వచ్చిన చూద్దాం. ఎఫిషియన్స్ 4:30 and 31, 30-31. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేవుని పరిశుద్ధాత్ముడు అనేటువంటి పదం వాడాడు. దేవుని దగ్గర నుంచి దిగి వచ్చినటువంటి అభిషేకం, దేవుని దగ్గర నుంచి పొందబడినటువంటి అభిషేకం, దేవుడే తన కృపను బట్టి మీ మీద నిలిపి ఉంచినటువంటి అభిషేకం, అది దేవుని దగ్గర నుంచి అనేటువంటి పదం. ఇక్కడ ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఇంకా ఆ అనుభవం పొందలేదు అని మీరు అనుకుంటే, దేవుని యొక్క ఆత్మ యొక్క అనుభవము రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం ఏంటంటే, మీరు యేసుక్రీస్తుని రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నారు అని అంటే
మీరు పరిశుద్ధాత్మ చేత మీరు పాపములో నుంచి బయటకు రావటానికి, క్రీస్తు చెప్పిన నీతిని వెంబడించడానికి ఒప్పుకొనినట్లుగా, ఆ ఒప్పుకొనినది పరిశుద్ధాత్మ వలనే. పరిశుద్ధాత్ముడు లేకుండా, పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పుదల లేకుండా ఎవడును యేసుని క్రీస్తుని ఒప్పుకోలేడు. నువ్వు ఒప్పుకున్నావు అని అంటే పరిశుద్ధాత్మతో జరిగింది. సో మొదటి విషయం, నువ్వు పరిశుద్ధాత్మని ఎరిగి ఉన్నావు. రెండవ రకంగా ఏంటి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకాన్ని అనుభవించగలగడం. అభిషేకమును అనుభవించగలగడం అంటే నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేసి, ప్రభు రాకడ గురించి స్థిరపరిచి, నువ్వు చేయబోతున్న కార్యములలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణతో కూడినటువంటి ఆత్మ జ్ఞానము నీ ఆత్మకు తెలియపరచటం. అది తెలుస్తుంది. కేవలం పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం అనేది చప్పట్లు కొట్టుట, భాషలు మాట్లాడుట, లేకపోతే గెంతుట, అరుచుట ఇలాంటి అన్యక్రియలను చేసి చూస్తున్న దానిని బట్టి నమ్మకాన్ని కలిగి ఉండడం కాదు. కానీ ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆత్మ యొక్క అభిషేకం అనుభవించే స్థాయి వేరువేరుగా ఉండొచ్చు. కొందరికి చల్లని గాలి అనుభవం, కొందరికి వెచ్చని గాలి అనుభవం, కొందరికి అగ్ని అనుభవం, కొందరికి భాషలో మాట్లాడుతున్న అనుభవం, కొందరికి ఒళ్ళంతా కదులుతూ ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ నీ మీదకు, పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నటి ఆ ఎనర్జైజ్డ్ ఆ ఫీలింగ్స్ రకరకాలుగా పరిశుద్ధాత్మని ద్వారా ఒక వ్యక్తికి దేవునితో ఉండే సంబంధాన్ని బట్టి ఆ ఏర్పాటు జరుగుతుంది. అది అనుభవించడం. అనుభవించలేనంత మాత్రంలో పరిశుద్ధాత్ముడు లేడనడానికి లేదు. పరిశుద్ధాత్ముని యొక్క వరాలు, ఆత్మ సంబంధమైన కృపావరాలు పనిచేయనంత మాత్రంలో పరిశుద్ధాత్ముడు నా దగ్గర లేడు అనేటువంటి ఫీలింగ్ మీరు రావక్కర్లా. కాబట్టి దేవుని పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి ప్రాథమిక మెట్టు. సత్యమైనటువంటి క్రీస్తుని తెలియజేశాడు, సర్వసత్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఉపయోగిస్తాడు. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరేం చేయకూడదట? దుఃఖపరచకూడదు, ఏడిపించకూడదు. ఎందుకు ఏడిపించకూడదు? ఎలా చేస్తే ఏడిపించబడతామో అక్కడ చెప్తాడు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎప్పటి వరకు? విమోచన. మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఈ భూమిని విడిచిపెట్టి, మీ స్థలాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క రాకడకు సిద్ధపరచబడి, ఒకవేళ మీ పిలుపు ముందుగా వస్తే మీ శరీరాలు మహిమదేహం ధరించుకున్నట్లుగా భూమిని విడిచిపెట్టినటువంటి మొన్నైపోయినటువంటి దేహాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు, విమోచించబడే దినము వచ్చేంత వరకు కూడా మీరు పరిశుద్ధాత్మని యందు ముద్రించబడ్డారు. అంటే మీ మీద పూర్తి స్థాయి ముద్ర అధికారం ఎవరిది ఉంది? పరిశుద్ధాత్మనిది ఉంది. సో రక్షించబడక మోతే నువ్వు లోకస్తుడివి. ఒకసారి క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిజం తీసుకున్న వెంటనే నీ మీద పూర్తి అధికారం పరిశుద్ధాత్మదేవి ఉంది. సో పరిశుద్ధాత్మదేవుని యందు మీరు ముద్రించబడి ఉన్నారు. యు ఆర్ ఫిక్స్డ్. మీరు ఇంకెవరితోనూ కొనబడలేదు, ఎవరి దగ్గరికి అమ్మబడరు, ఎవరి దగ్గరికి బలహీనపరచబడరు. మీరు ఏ రకమైన అభ్యంతరాలు పడక్కల. మనందరం పరిశుద్ధాత్మ దేవునిలో విమోచన దినం వరకు కూడా ముద్రించబడి ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటి ప్రాబ్లమో చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవి ఒకవేళ మీరు వదలలేదనుకోండి, ఈ లక్షణాలు మీ శరీరంలో ఉంటాయి కాబట్టి, ఇన్బిల్ట్ ఫ్యాక్టర్స్ కాబట్టి, ఇన్బిల్ట్ అని అనడానికి లేదు. ఇవన్నీ బై వర్చువల్ మీరు చూసిన దానిని బట్టి, అనుభవించిన దానిని బట్టి, అలవాట్లను బట్టి, పెంపకాన్ని బట్టి, పెరుగుతున్న పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి మీ బాడీలో పార్ట్ టేకర్స్గా మారిపోతాయి. ఇవన్నీ లోపలికి వచ్చేస్తాయి. మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా పాలు తాగుతూ అమ్మను గసిరిన సందర్భాలు మీరు చూసారా? ఏ తల్లి అయినా పిల్లలకు పాలు ఇచ్చిన తల్లి చెప్పండి. మిమ్మల్ని తిట్టారా? మీ బేబీ మీరు ఆ మంత్స్ బేబీ బిఫోర్ 8 months మిమ్మల్ని తిట్టడం, అరవటం, కరవటం, క్వశ్చన్ చేయటం, ఏమే బుద్ధి లేదా అనడం కానీ ఎప్పుడన్నా మీరు విన్నారా? ఏం లేదు కదా. వాళ్ళ కోపం ఉందా లేదా? నిజం చెప్పరా? వాళ్ళకి లేదు. వాళ్ళు ఎందుకు కోపాన్ని నేర్చుకున్నారో తెలుసా? నువ్వు చూసే పిచ్చి మాటలు, నువ్వు చేసే పిచ్చి చేష్టలు, నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు, నువ్వు మీ ఆయన మీద, నువ్వు మీ ఇంట్లో పెద్దోళ్ళ మీద, చిన్నోళ్ళ మీద, పనోళ్ళ మీద, కరెంటోడి మీద, గ్యాసోడి మీద ఏదో కోపం వచ్చినప్పుడు నువ్వు అరిసే అరుపులో చూసావా? ఆ ప్రాంగణంలోనే ఉయ్యాల్లో నిద్రపోతూ వాడు నిన్ను మాత్రమే సిగ్నల్ కలిగి ఉంటాడు. నిద్రపోతున్నారు అనుకుంటున్నారు మీరు, కానీ మీరు ఏం చేస్తున్నారో అదంతా రీడ్ చేస్తున్నాడు. అక్కడ స్కానింగ్ మిషన్ ఉంది. నీ పిల్లోడు, నీ కూతురు, ఆ ఫుల్ స్కానర్ అంతా ఎక్కడి నుంచి చేస్తుందంటే అన్ని యాంటీనాలు నీ మీదే తిరుగుతుంటాయి. ఆ ప్రదేశంలోంచి మీరు వెళ్ళిపోండి క్యాన్ అడుగుతాడు. ఇదేంటి నేను ఇలా వెళ్ళడం ఎలా తెలిసిపోయిందిరా బాబు దీనికి అనుకుని మళ్ళీ గబగబా వచ్చి అమ్మమ్మ ఇక్కడే ఉన్నాను జో 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 అంటే ఇక్కడే ఉంది మా అమ్మ అని పడుకుంటారు. అన్ని విషయాలు నీ దగ్గర నుంచి నేర్చుకుంటూ ఇప్పుడు కోపం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళు? మీరే. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఉన్నారో 3 ఏండ్ల లోపు వాళ్ళు నేర్చుకున్నవన్నిటికీ కారకులు ఎవరు? ఇప్పుడు మీరు సమాజంలో ఉన్నటువంటి భార్య, భర్త, లేక తల్లి, తండ్రి, మీరే. మీ ఇంట్లో ఉండేవాళ్లే. మీరు పిల్లలకి వాళ్ళకి నేర్పించారు. జీన్స్లో ఉండేటువంటి తెలివితేటలు, సామర్థ్యాలు, బలాలు, శక్తి ఇవన్నీ వాళ్ళు ఎదుగుదలలో బయటకు వస్తాయి. కానీ 3 ఏళ్ల లోపు మాత్రం
మీరు చెప్పినవే వాళ్ళు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి సమస్తమైనటువంటి ద్వేషము కానీ, కోపము కానీ, క్రోధము కానీ, అల్లరి కానీ, దూషణ కానీ, దుష్టత్వం కానీ మన పెంపకంలో పిల్లల్లోకి వచ్చాయి. పుట్టుతో వాళ్ళకి లేవు. పుట్టిన పిల్లలు ఎవరికి కూడా లేవు. ఒకవేళ నువ్వు పేరు పెట్టేటప్పుడు ఆ పిల్లోడికి ఎబ్బేజ్ అని పేరు పెడితే పెట్టుండొచ్చు, కానీ పిల్లవాడు ఎబ్బేజ్ కాదు, వాడి పేరు ఎబ్బేజ్. అలాగనమాట. సో పేరులో చెడ్డ పేర్లు పెట్టి ఆడు ఏడుపు కొట్టాడు అని అంటే ఆడు ఎప్పుడు ఏడుస్తున్నాడు కాబట్టి పిల్లలు ఏడనోడెవడు, అలా పేరు సార్థకం అయిపోయి ఉండొచ్చు, కానీ వాడి లక్షణాలు కావు సుమావి. అప్పుడు ఆలోచించి చెప్పండి. ఇలాంటి విషయాలు గనక మీరు చేస్తున్నట్లయితే, విసర్జించక శరీరాన్ని క్యారీ చేస్తున్నట్లయితే, ఒప్పుకొని అంగీకరించి వాటితో నువ్వు కొనసాగుతున్నట్లయితే దాని వలన నష్టం ఏంటో తెలుసా? విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్న మీరు దేవుని యొక్క ఆత్మకు యొక్క అభిషేకమునకు కంట్రోల్ చేయబడక పరిశుద్ధాత్మ దేవునిని మీరు దుఃఖపరుస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే ఎంత సాత్వికమైన మనస్సుతో క్రైస్తవత్వంలోకి వచ్చినటువంటి మనిషి యొక్క మార్పుకు చెందిన జీవితం పరిశుద్ధాత్మ దేవునిలో ఆ తేడా కనపరాలని కోరుకుంటుంటే అది చెయ్యకుండా జీవించేటువంటి జీవితానికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ బలహీనత మన మీదకు ప్రచురిపోతుంది అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మరొకసారి మరొక వ్యక్తి ధృవీకరిస్తున్నాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంకి రండి, 1-2 వచనాలు చూడండి. నేను ఎఫెసీ పత్రిక పౌలు గారు చెప్పాడు, పేతురు పత్రిక పేతురు గారు చెప్తున్నాడు. పేతురు గారు ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ విత్ గాడ్ నడుస్తూ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ఇక్కడ పదం ఏంటో తెలుసా? రుచి చూచి తెలుసుకోండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్పి ప్రభువు యొక్క దయాళుత్వాన్ని గుర్తుపట్టి ఆయనలో లేనివి మీలో ఉంటే వాటిలో నుంచి మీరు ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి అని చెప్తూ, ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తేనే, రుచి చూచి ఉన్న ఎడల, ఒకవేళ మీరు దాన్ని టేస్ట్ చేస్తే ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏం చెప్పాడు? దుష్టత్వమును, ఇక్కడ కూడా పల్లి పదం వాడాడు. ఏమని? సమస్తమైన. ఒక దుష్టత్వం కాదు, రకరకాలుగా ఉన్న దుష్టత్వాలలో సమస్తాన్ని కలిపి, అంటే మొత్తాన్ని హోల్సేల్గా దగ్గర తీసుకుని పొట్లం కడుతున్నాడు. దుష్టత్వాలన్నీ కలిపి సమస్తమైన దుష్టత్వం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. సమస్తమైన దుష్టత్వము, మళ్ళీ సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. ఇక్కడ మళ్ళీ చక్కగా చెప్తున్న విషయం ఏంటో తెలుసా? మళ్ళీ ఎలా ఉన్నారంట? పుట్టిన పిల్లోడికి ఏమీ తెలియదని ఇందాక నేను చెప్తే మీరు నవ్వారు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, కొత్తగా పుట్టినోడికి ఏమీ తెలియదు, ఆడు చాలా పసిపిల్లోడు, నువ్వు నవ్వితే నవ్వుతాడు, నువ్వు కళ్ళుతో ఎర్ర చేస్తే ఆడు భయపడతాడు, నువ్వు లాలిస్తే లాలన పొందుతాడు, నువ్వు ఏడిస్తే పిల్లలు కూడా ఏడుస్తారు. మీరు ఎప్పుడైనా ఆ ఒక్కసారిగా పిల్లలతో మౌనంగా ఉండిపోండి, పిల్లలు బేరమని ఏడుస్తారు. ఏంటి, మా అమ్మ నాతో మాట్లాడట్లేదే, ఊసులు చెప్పట్లేదే, కళ్ళు నాతో మాట్లాడట్లేదే, స్వరం వినపట్లేదే అని విపరీతంగా బిక్కబట్టి ఏడుస్తారు. మీరు ఆ ప్రదేశంలో కనపడకపోండి, కాసేపు పసిపిల్లలు ఏమైపోతారు? అసలు ఎంత గొక్కబడతారు. 1000 మంది తల్లుల చేతుల్లోకి వెళ్ళిన వానన్నది సొంత తల్లి దగ్గరికి రాగానే ఏమైపోద్ది? టక్కని ఏడుపాపేస్తుంది. ఎందుకు? కంఫర్ట్. పిల్లకి కళ్ళు కనపడకపోయినప్పుడు కూడా ఆ శరీరాన్ని తాకిన వెంటనే మా అమ్మగారి దగ్గర నేనున్నాను, ఆ ఒడిలో విన్న శబ్దం నేను ఇప్పుడు వింటున్నాను, ఆ కంఫర్ట్లోకి వచ్చేస్తుంది. సమస్తము మాని కొత్తగా పుట్టిన పిల్లల్లాగా మీరు మారాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు శోధకుడు ఏం చేస్తాడో తెలుసా? మీ దగ్గరకు వచ్చి మీరు పుట్టిన పిల్లలా, ఎదిగిన పిల్లలా, ముదిరిన పిల్లలా చెక్ చేస్తాడు. ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి వాడు చేసే ఒకే ఒక జర్క్ ఏంటంటే, ఆ కలవరం కంగిచ్చే పద్ధతి ఏంటంటే, అసలు మీరు నిజంగా పుట్టిన పిల్లల్లాగా ప్రవర్తిస్తారా, అన్నీ తెలిసిపోయి పుట్టిన పిల్లల్లాగా ప్రవర్తిస్తారా అన్నది చెక్ చేస్తాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, వారు పుట్టుకతోనే తెలివితేటలు కలిగి ఉన్నారో లేదో మనకు తెలియదు, కానీ చురుకుగా కలిగి ఉంటారు, చాలా చురుగ్గా ఉంటారు. నాకు తెలిసి ఒక పిల్లోడు ఉన్నాడు, ఆడు పుట్టిన తర్వాత ఏడిచిన ఏడుపు తప్ప మళ్ళీ ఎప్పుడూ ఆడలేదాడు. కడుపులో నుంచి వచ్చిన వెంటనే బేరమన్నాడు, అమ్మయ్య పిల్లోడు ఏడవకపోతే డాక్టర్లు ఏడిపిస్తారు, వేడి నీళ్ళు అయ్యి కొట్టి తలకిందలుగా పెట్టి ఆడి గుడి మీద గుద్ది మొత్తానికి ఆడి బేరమనిపిస్తారు. ఆ ఏడిచిన తర్వాత ఇంకెప్పుడు ఏడవలేదు. వాళ్ళ అమ్మగారు అంటారు, ఈడు ఎప్పుడు ఏడవడండి అని. వాళ్ళ నాన్నగారు అన్నాడు, మా వాడు ఎప్పుడు ఏడవలేదన్నా అని. నేను ఒకసారి తీసుకుని వాడిని చెక్ చేశాను. వాడిని చెక్ చేస్తే జస్ట్ 1.5 year మధ్యలో వాళ్ళు నేనేం మాట్లాడుతున్నావు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాయను ఏంటి ఈ పిల్లోడు ఇంత మెచ్యూర్డ్గా ఉన్నాడు, ఏంటి ఇంత విషయాలు అని అంటే అప్పుడు వాళ్ళ అమ్మ చేసిన పని చెప్పిందిలేండి. చిన్నప్పటి నుంచి ఎలాంటి వాయిస్ విందో, ఎలాంటి వాక్యాలు చదివిందో, ఇలాంటి దగ్గర బట్టి బిడ్డ రూపాంతరం చెందేటప్పటి నుంచి ఆ రకంగా పిల్లోడు ఇలా కావాలి, నా బిడ్డ ఇలాంటిది కావాలి అని కోరుకుంది. దేవుడు దానికి తగ్గట్టుగా ఇచ్చాడు. కానీ అది ఏడుపు లేదు. వాళ్ళు కొంతమంది ఉంటారండి, మారాంకోర్లు, పేచీకోర్లు. అసలు నువ్వు ఏమివ్వు తినేస్తారు, ఏడవడం మొదలెడతారు.
ఎంత లాలించు ఆ నిమిషానికి ఆగిపోతారు, అమ్మయ్య అనుకోగానే మళ్ళీ స్టార్ట్. ఇంకా వాళ్ళ ఏడుపు గొట్టు మొఖాలని చూడలేక, కూర్చోలేక, ఎత్తుకోలేక చేతుల్లోకి రారు. ఎవరు ఎత్తుకుందామన్నా ఇంకా మొదలు. అమ్మో, అసలు మనకే అనిపిస్తుంది, బాబు ఇలాంటి కూతుర్ని పెంచడం చాలా కష్టం, కొడుకు. అలాంటి ఆత్మలు కలిగినటువంటి బిడ్డల్ని అంత ధైర్యం కలిగినటువంటి తల్లుడికే ఇస్తాడు దేవుడు. మామూలు వాళ్ళు పెంచలేరు, మీరు ఇంపాసిబుల్. అందుకని అలాంటి వాళ్ళు ఎంచుకుని అలాంటి వాళ్ళకి ఇస్తాడు. అది కృపలండి, అది మీకు అర్థం కాదు, వాళ్ళకే తెలుస్తుంది అది విషయమేనండి. ఇప్పుడు పిల్లలు పెరిగేటప్పుడే వాడు ఏడవకుండా పెరిగినటువంటి పిల్లోడులాగే కొంతమంది ఎదుగుతూ ఉండంగానే పువ్వు తొందరగా వికసించిపోయింది, పరిమళం వెదజల్లిపోతుంది అన్నట్టు 1-2 ఇయర్స్లోనే వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు కదా. తెలివితేటలు ప్రదర్శించడం, జ్ఞాన ప్రదర్శనలు, వాళ్ళు గిన్నీస్ బుక్కుల్లోకి ఎక్కుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు వీళ్ళు చాలా మెరిటోరియస్గా కనబడుతూ ఉంటారు. మనకు కూడా అనిపిస్తుంది, మనకే ఉన్నారు పిల్లలు హార్లిక్స్ సీసాలు, బోర్నవిటా సీసాలు తాగేస్తున్నాడు, కానీ వీడు ఇప్పుడు ఇలాగే ఉంటాడు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అన్నట్టు ఉంటుంది. మీరు బాధపడటంలో తప్పలేదు. ఆత్మీయతలో కూడా నువ్వు ఏ స్థాయిలో ఎదిగావో చెక్ చేయడానికి పిల్లలతోనే ప్రమాణంగా పెట్టుకున్నాడు దేవుడు. వచ్చి మిమ్మల్ని చెక్ చేస్తాడంట. శోధించబడేటువంటి స్థితిలో ఈ 6వ స్టేజ్ ఏంటంటే, మిమ్మల్ని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్, ద్వేషాన్ని వెల్లడి చేయటానికి నీ దగ్గరకు ఒక సందర్భాన్ని తెస్తాడు దేవుడు. మొదటిది ఏంటి చెప్పండి? ద్వేషాన్ని వెల్లడి చేయుట. ద్వేషాన్ని వెల్లడి చేయట. ఒకవేళ నీ జీవితంలో ఎవరితోనైనా, ఈ ప్రపంచం మీద ఎవరితోనైనా నీకు ద్వేషం గనక ఉంటే, దాన్ని నువ్వు ఎలాంటి టైంలో వెల్లడి చేస్తావో చూడటానికి సిచ్యువేషన్ నీకు అలౌ చేస్తాడు. ఇదే శోధకుడు నిన్ను పరీక్ష పెట్టే మొదటి పరీక్ష. ద్వేషాన్ని వ్యక్తపరచాల్సి వచ్చినప్పుడు మీరేం చేస్తారో చెప్తాను, మీరు ఎలా ఉన్నారో చూసుకోండి. ద్వేషాన్ని వ్యక్తపరచాలి. ద్వేషం అంటే తెలుసా లేదంతకి? వాళ్ళ మీద మీకుండే కోపాన్ని ద్వేషం అంటారు. వాళ్ళ గురించి నిన్ను మాట్లాడు అని అంటే, ఏది మైక్ జర్నలిస్ట్ ఇస్తే ఎలా మాట్లాడతామో అలా మాట్లాడేది ద్వేషం. అవతలోడి మీద మాట్లాడమంటే ఏదైనా మాట్లాడగలం కదా, నీ గురించి మాట్లాడమంటేనే మాటలు రావు. సో ద్వేషం. ఇప్పుడు ద్వేషం మాట్లాడేటప్పుడు, ద్వేషాన్ని వెల్లడి చేయాల్సిన సందర్భం వచ్చేటప్పుడు అపవాది నిన్ను పరీక్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన శోధన ఏంటంటే, అసలు నిన్ను అగ్రెసివ్గా నువ్వు దాన్ని ద్వేషాన్ని ఎలా వెల్లడి చేస్తావో చెక్ చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆత్మీయురాలివి, ఆత్మీయుడు అయితే ఆ ద్వేషాన్ని వెల్లడి చేయాల్సిన సందర్భం నీ ముందుకు వచ్చినప్పుడు, చిన్నపిల్లోడు పుట్టినప్పుడు అవతల వ్యక్తిని ఎలా చూస్తాడో, శత్రువుని ఎలా చూస్తాడో, సొంత వాళ్ళని ఎలా చూస్తాడో అలాగే చూస్తావు. అదే ప్రమాణం. అలా కాకుండా నువ్వు మాట్లాడాల్సి వస్తే ఎలా మాట్లాడతావో అది అపవాది శోధనకు దొరికేవలేదు ప్రమాణం. సో ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైనా మీరు ద్వేషాన్ని వెల్లడి చేయాల్సి వచ్చేటప్పుడు సందర్భాన్ని వెతకరా? ఆ ద్వేషాన్ని వెల్లడి చేయాలి. నీ లోపల నిండిపోతుంది ద్వేషం. ఆ సమస్తమైన ద్వేషం, సకలమైన ద్వేషం, ఆ రెండు కలిపి చెప్తున్నాను. ఆ సిచ్యువేషన్ ఎతుకుతావా ఎతకవా? మీ పక్కన అడగండి. ఎస్ ఆర్ నో? సిచ్యువేషన్ ఎతుకుతారా సందర్భం ఎతుకుతారా వెతకరా? సో అపవాది నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించాలనుకునేటప్పుడు నిన్ను పెద్ద పాపం చేసావా లేదా అని చూడడు, నిన్ను టెంప్ట్ చేసి వదిలేస్తాడు. ఆ ద్వేషాన్ని వ్యక్తపరచడానికి ఆ మనిషి చేసిన సిచ్యువేషన్ నీ దగ్గర తెస్తే నువ్వేం చేస్తావో చూస్తాడు. సో ఫస్ట్ నువ్వేం చేస్తావు? ద్వేషానికి కావాల్సిన సందర్భాన్ని వెతుకుతావు. నెంబర్ 2, టైం కొరకు కనిపెడుతూ ఉంటావా లేదా? ఆల్రెడీ ద్వేషం లోపల ఉంది, ఇది ఎక్కడో దాగుంది, సంచుల్లో ఎక్కడెక్కడో, హృదయంలో, గదిలో ఉండొచ్చు, మనసుల్లో, జ్ఞాపకాల్లో ఉండొచ్చు, ఎక్కడో చోట దాస్తావు. అది టైం కోసం కనిపెడతావా కనిపెట్టలేదా? ఇప్పుడు సందర్భం వచ్చింది, టైం కోసం కనిపెడతావు లేదా? ఏ పదం వాడాలి, ఏ సిచ్యువేషన్ చెప్పాలి, ఏది గుర్తు చేసుకుని చెప్పాలని నీకు అనిపిస్తుందా లేదా? రైట్. నెంబర్ 3, మాటలన్నింటినీ కూర్చుకోవడానికి ట్రై చేస్తావా లేదా? ఆ టైంకి మాటలు టప్ వచ్చేస్తాయా లేదా గుర్తొస్తుంటాయా? ఆ టైంలో ఆడ అన్నమాట, విన్నమాట, అనుకున్న మాట, చెప్పిన మాట, చెప్పుడు మాట, అవన్నీ నీ లోపలికి వచ్చేస్తాయి లేదా? జ్ఞాపకాలు వస్తాయా లేదా? మాటలన్నీ కూర్చుకుంటారా లేదా? రెండోది, ఎవరైనా సిచ్యువేషన్లో ద్వేషాన్ని వ్యక్తపరిచేటప్పుడు నాకు మాట్లాడడం రాదు అన్నోళ్ళు ఎవడైనా ఒక్కడున్నాడు చెప్పండి. నాకు ఎలా మాట్లాడాలో రాదండి, వాళ్ళందరూ నా మీద తిరగబడినా నాకేటో మాట్లాడడం రాక అలాగే ఇనీసాననే ఒక్క సాత్వికురాలను చూసారా? సాత్వికుడిని కానీ ఒక్కళ్ళనైనా ఉన్నారా? ఉన్నారా? ఉంటారా?
ఎందుకుంటారు? అదే మరి. సో ఖచ్చితంగా నాకు తెలిసి అంతలాంటి పరిస్థితి మందికండి. పిల్లలైతే ఏమంటారు? పసిపిల్లలైతే ఏం చేస్తారు? అప్పుడే పుట్టినంట. మళ్ళీ ఆ పదం కూడా చూడండి, అప్పుడే పుట్టిన పిల్లల్లాగంట. ఆడికి ఏమీ తెలియదు పాపం, బేరమండం తప్ప. అదే అలాగే వాళ్ళు అంటున్నా కూడా నువ్వే ఏడ్చేలాగుంటే ఒక రకం, అంతేగాని ఏడిపించేలాగుంటే అది ఇంకో రకం. సో మూడోది మాటలు కూర్చోవడం. నాలుగోది నీకు కావలసినటువంటి వారిని చేరుకోవడం కానీ చేర్చుకోవడం కానీ చేస్తూ ఉంటావు. నీ ద్వేషాన్ని వెల్లడిపరచడానికి సందర్భం వస్తే నీకు కావలసిన మనుషుల్ని పోగేసుకుంటావు, నీకు కావలసిన మనుషుల దగ్గరికి వెళ్తావు. ఎందుకు? వాళ్ళు నీకు వత్తాసు పలకాల. అవునుదినా, నేను ఉన్నాను, నేను చూశాను, నేను విన్నాను, అప్పుడు జరిగింది. ఇంకా అప్పుడు నీకేమవుతుంది? బలం వచ్చేస్తుంది, ఏనుగుల బలం. వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? వాళ్ళని ఎందుకు చేరుకున్నావు? వాళ్ళని ఎందుకు చేర్చుకున్నావు? అప్పటి వరకు వాళ్ళు శత్రువైనా పర్వాలే, నీ కొంచెం వత్తాసు పలికితే కదవుదినా, నేను మిమ్మల్ని ఏదో అనుకున్నాను కానీ మీరు నిజంగా మంచోళ్ళు. అప్పుడు మంచోళ్ళా? ఎలా నీకు మిత్రువు అయ్యాడు? నువ్వు చేరుకుంటావు, నువ్వు చేర్చుకుంటావు, నువ్వు అడాప్ట్ చేసుకుంటావు, వాళ్ళందరినీ దగ్గర తెచ్చుకోవడం నీకు అవసరం. నీకు అక్కడ ఆ టైంలో శోధకుడు నిన్ను శోధిస్తున్నాడనే విషయం నీకు బుర్రకెక్కదో. వాడు నన్ను టెంప్ట్ చేస్తున్నాడు, ఈ టైంలో నేను జాగ్రత్తగా ఉండాలి, నేను క్రీస్తు సంబంధిని, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను, నేను ముద్రించబడి ఉన్నవాడను, నేను శిశువుగా కొత్తగా పుట్టిన వ్యక్తిగా మారాలి, క్రీస్తునందు నేను నూతన సృష్టి, పాత శరీర స్వభావం చచ్చిపోయింది, ఇప్పుడు నేను ఇలా ప్రవర్తించకూడదు. ఎంతపాటి జ్ఞానం ఆ గొడవ టైంలో ఉంటుందా? అసలు రానిస్తాడా వాడు? ఒకటే గుర్తుపెడతాడు. ఆ టైంకి నీకు ఉండేటువంటి టెంప్టేషన్ అంతా ఇదే. ఈ వాక్యం చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మీలో ఈ బలహీనతలు మీరు గెలవకుండా రేపటి దినం పరలోకంలో కనపడదాం అనుకుంటే నేను ఎందుకు తీర్పు తెచ్చడం. నా 5వ విషయం చెప్తున్నా, గతాన్ని క్షమించలేని తనాన్ని కొంచెం యాడ్ చేసుకుంటారు, కలుపుకుంటారు. గతం గుర్తొస్తుంది. అప్పుడు అల్లప్పుడు ఎప్పుడు దేవుని దగ్గర అయితే నిన్న అనేది లేదు, రేపే ఉంది. వర్తమానము రేపే ఉంటాయి దేవుడితో. కానీ నీకొక్కదానికే సాతాను కదా నువ్వు. అందుకని సాతానికి ఎప్పుడు గతం, అప్పుడు నువ్వు ఇలా చేసావు, నువ్వు అప్పుడు ఇలాంటి పాపం చేసావు, అప్పుడు ఇలాంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా వాడు గతంలోకి వెళ్ళి నిన్ను శోధించేవాడు శోధకుడు అవుతాడు. యేసు ప్రభు ఎప్పుడూ కూడా మీ గతంతో ఆయనకి సంబంధం లేదు. వర్తమానంలో పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు, భవిష్యత్తులో చింత లేకుండా విశ్వాసంగా పెరగాలని కోరుకుంటాడు, అంతే. సాతానుగాడు మాత్రం ప్రతిసారి నీ పాత పాపాన్ని, గతాన్ని కెలికి దాన్ని తీసుకొచ్చి, దాన్ని చూపించి, దాన్ని గుర్తు చేసి, దాని వలన నువ్వు పొందిన నష్టాన్ని చూపించి, నీ జీవితంలో దాని సుఖాన్ని నీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. అదొక అడ్వర్టైజ్మెంట్ అనమాట, నువ్వు మోసపోవడానికి. చాలా జాగ్రత్త. ఇప్పుడు గతాన్ని క్షమించలేని తనాన్ని కూడా కలుపుకుంటూ ఉంటావు. ఏమండి, వాడు ఒకవేళ శోధకుడు నిన్ను ద్వేషించమనే పరిస్థితి, ద్వేషించాల్సిన సిచ్యువేషన్ నీ దగ్గర తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, నువ్వు రెచ్చిపోవడం నీకు ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఎవరు రెచ్చగొడుతున్నారు? దేవుని ఆత్మ రెచ్చగొడద్దా? మరి ఏ ఆత్మ రెచ్చగొడుతుంది? నీ ఆత్మ, ఆ ఆత్మ, అదే దురాత్మ నీ ఆత్మని ఆవేశించి అప్పుడు నీ శరీరాన్ని ఏం చేస్తాడు? వాడు క్షమించలేని తనాన్ని తీసుకొస్తాడు. నీ లోపలికి ఆ గతాన్ని తీసుకొచ్చి క్షమించలేని తనాన్ని నింపేసి, ఆ టైంలో నువ్వు ద్వేషాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఎంత ఆవేశంగా మాట్లాడతావో తెలుసా? అందుకేనే నేను నమ్మకూడదు. అవునా? ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు, నువ్వు గతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అప్పుడు ఏం జరిగిందో అంటే నేను ఎంతమంది చెప్పినా నేను పట్టించుకోకపోవడమే నా తప్పైంది అంటే నీ గతంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన విషయాలన్నీ గుర్తు తెచ్చేసుకుని, ఎంత జ్ఞాపక శక్తి అండి. మత్తయి సువార్త 4వ వచనం అంటే ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. ఈ కంటతా పెట్టాల్సింది వాక్యం, కానీ కంటతా వచ్చింది గొడవ. ఎంత మెమరీయో మనకి. అవన్నీ గుర్తు తెచ్చుకొని వాటి మీద గతంతో భరించాలి. ఇప్పుడు 6వ విషయం ఏం చేస్తారో తెలుసా? అసహనాన్ని భరించలేకుండా కొత్త దాన్ని కలుపుకుంటాడు. ద్వేషాన్ని వ్యక్తపరిచేటప్పుడు అసహనం వస్తుంది, చాలా అనీజీగా ఫీల్ అవుతామండి. ఆ వ్యక్తిని ఆ టైంలో నువ్వు చూడడం ప్రపంచంలో నువ్వు చేసిన మొదటి తప్పులాగా ఫీల్ అవుతావు. అదే మొదటి తప్పు అన్నట్టు. నీ నోట్లో నోరు పెట్టని చూడు. అవునా? మరి ఇన్ని రోజులు కలుపుకుని ఫోన్లో రాత్రులు పగళ్ళు మాట్లాడుకున్నప్పుడు, ఎక్కడికి కావాల్సి వచ్చినా నువ్వు చెప్పకుండా కదలలేనప్పుడు ఎంతో దగ్గరగా ఉండు. ఇప్పుడు అనే అంటే ఎంత అసహ్యం తెచ్చుకుంటారో ఆ టైంకి. ఈ ద్వేషకుడు కారణం ఎవరు? నిజం చెప్పనా, సాతానుగాడు అంత గుడ్డు ఫెలో ఇంకోటి ఉండడండి. దేవుడు ఎంత గుడ్డో సాతానుగాడు అంత గుడ్డు. వాడు ప్రాబ్లం ఏంటంటే నీ దగ్గరికి వచ్చి కెలికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత నువ్వు చేసుకుంటావు. సాతానుగాడిని అనకండి, ఆడు రెచ్చగొట్టాడు. ఆడు రెచ్చగొట్టలేదు, నువ్వు రెచ్చిపోయావు.
ఆడు సిచ్యువేషనే తెచ్చిపెట్టాడు. నువ్వు ఎలా స్పందిస్తావు అన్నది దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడాలి. దేవుని ఆత్మలో ముద్రించబడ్డానని స్పృహ కలిగి ఉండాలి. దేవుని వాక్యములో నా జీవితాన్ని సరిచేసుకోవాలి అనేదానికి నన్ను దేవుడు ప్రేమించి, నేను ఇలాంటి ఎదవనైనా, ఎంత బలహీనతలో ఉన్నా, ఎంత పాపినైనా నన్ను ప్రేమించాడు దేవుడు, కాబట్టి నా బ్రతుకు ఇంత మార్చుకోవాలనేటువంటి ధ్యాస కలిగి ఉండాలి. ఆ ఆశా ధ్యాస లేకుండా సాతానుగాడు ద్వేషించే సిచ్యువేషన్ నీ దగ్గర తీసుకొస్తే నిన్ను ద్వేషించమని ఎవడు చెప్పాడండి? సాతానుగాడు ఏమని చెప్పాడా? డైలాగ్ నీకు ఇచ్చాడా? రెచ్చగొట్టని చెప్పాడా? నువ్వు రెచ్చిపోయావు. సిచ్యువేషన్ ఎప్పుడైతే అసహనాన్ని భరించకుండా కొత్త వాటన్నిటి కలిపేసుకుని ఇంకొక్కసారి నీలోంచి ఆ తీవ్రత అంతా తీసుకొచ్చేసి ఆ టైంలో నీ ఫేస్ చూడాలండి, భలే ఉంటుంది అందంగా. ఎందుకు మారిపోద్ది నీ ఫేసు? నీ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు మారుతాయి? నీ చేతులు జారిపోతూ ఉంటాయి, ఒళ్ళు కదిలిపోతూ ఉంటుంది, మనిషి నిలబడలేడు, ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి కెమిస్ట్రీ అంతా? వాట్స్ ద ప్రాబ్లం? ఏదో ప్రాబ్లం. ఆఖరిగా ఏమవుతుందంటే సాధ్యమైనంత ఎక్కువగా నీ ద్వేషం ఎక్కువ మందికి చేరేలాగా ప్రయత్నిస్తావు. నువ్వు ద్వేషించడం మాత్రమే కాదు, నువ్వు ద్వేషించే ఈ ద్వేషం ఎక్కువ మంది ఆ వ్యక్తులను, సిచ్యువేషన్లో ఉండే పరిస్థితుల్లో ఉండే వ్యక్తులను ద్వేషించేలాగా చేస్తావు. అంటే నువ్వు ఒక్కదానివే సర్లేమ్మా ఏదో గొడవ అయింది మన ఇద్దరికే అని ఊరుకుంటామా? పక్కోళ్ళు కూడా పిలిచి, చూసారా వదిన గారు, అన్నయ్య చూస్తున్నావా, నీకు తెలుసు కదా ఈడు, నువ్వు గొడవ పడుతూ ఆ వ్యక్తి గురించి ఇతరులకు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? ఎందుకు మీరు ఇతరులకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? ఈ వ్యక్తి ఇలాంటోడు, ఈ వ్యక్తి ఇలాంటిది, ఈ పరిస్థితి ఇలాంటిది, ఇలాంటి వాళ్ళని మీరు నమ్మొద్దు, ఇలాంటి పరిస్థితులని. మీరు ఏమన్నా విలేకరులా? ఏది గొట్టం విలేకరులు, లేదు పత్రికా విలేకరులా? ఈ రెండూ కాదే. మరెందుకు ప్రచారం చేస్తారు? ఇతరులందరికీ తెలియడానికి ఏదో ఒక మీడియా, ఈ మధ్యకాలంలో మనందరికీ ఉన్న మీడియా స్టేటస్, ఏదో ఒక రకంగా చెప్పి అందరికీ తెలియపరచాలి. దీని వెనక నీ అంతరంగంలో శోధించబడేటువంటి స్థితిని నీవు గెలవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. అపవాదికి దొరికిపోవడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నావు. ఈ సిచ్యువేషన్ నువ్వు గెలవనంత వరకు నీ లైఫ్ టైంలో గోల్డ్ మెడల్ ఇవ్వడానికి వాడు రెడీగా ఉంటాడు. ఏంటో తెలుసా? నీ వదిన నువ్వు లెఫ్ట్, రైటు, టాపు, బాటము, సెంటర్ చేసి ఇచ్చేసాను అంటావు చూడు. మరి మనతో పెట్టుకుంటే ఎవడ బతుకుతాడన్నా అంటావు చూడు. ఇంకా మన దగ్గర రావడం ఆడిని బతకనిస్తానా అని గర్వపడ్డావు చూడు. గెలిచారండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు గెలిచారని. మీరు గెలిచారు. శోధకుడు ఓడిపోయాడు, అపవాది ఓడిపోయాడు, మీరు గెలిచారు. మరి యేసు ప్రభు ఏమయ్యాడు? ఇప్పుడు దేవుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకండి. ఆ సిచ్యువేషన్లో ఎవడైనా దేవుడు దెయ్యం అన్నావు ఏమంటావు మీరు? హాయ్ దేవుడి గురించి మాట్లాడుకో, మన ఇద్దరం దెబ్బలాడుకుందాం, దేవుడు ఎందుకు మధ్యలో అన్నావా లేదా? యేసు ప్రభు ఏమంటాడు? నువ్వు పసిపిల్లోడు అంటాడు, నువ్వు కొత్తగా పుట్టిందని అంటాడు. నిన్ను చూస్తూ ఆయనేమో కళ్ళల్లో కళ్ళు పెట్టి అమాయకంగా చూస్తూ ఉంటాడు సిలువ మీద నుంచి. నువ్వేమో కాసేపు కళ్ళు మూసుకో, మేము దెబ్బలాడుకున్న తర్వాత మాట్లాడదాం, రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లు పిలుస్తాను, నిన్ను బయటికెళ్ళి గుమ్మం బయట ఉండు, తర్వాత మాట్లాడుకుందాం, భోజనం గీజనం రాత్రి టేబుల్ దగ్గర చూసుకుందాం, బయట అవుట్ మేము దెబ్బలాడుకోవాలి ఫస్ట్. ఎందుకు శోధించటానికి నువ్వు ప్రేరేపించబడ్డావు? ఇప్పుడు చెప్పండి, శోధకుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధించే పరిస్థితుల్లో నిన్ను ఒకవేళ ద్వేషాన్ని వెల్లడి చేయమంటే గెలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ గుండె మీద చేసుకుని చెప్పు, నువ్వు గెలుస్తావు లేదో. ద్వేషించే సిచ్యువేషన్ నీ ముందు పెడితే వాళ్ళని ద్వేషిస్తావా, ప్రేమిస్తావా? నీకు దాని తాలూకా కాంట్రాస్ట్ చెప్తాను వినండి. యేసు ప్రభువు ఎదురుగా ఉన్నాడు, ఆయన ద్వేషించే పాపము చేసిన వ్యక్తి ఎదురుగా ఉంది. ఇప్పుడు ఆయన ద్వేషిస్తాడా, ప్రేమిస్తాడా చెప్పండి? ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. కానీ పాపం చేసిన వ్యక్తి ఎదురుగా వచ్చి నుంచుంది. ఏం చేస్తాడు ఆయన? ద్వేషిస్తాడా, ప్రేమిస్తాడా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఆయన ఏం చేస్తాడు? తేడా అదే, రైట్? ఇప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. ద్వేషాన్ని వెల్లడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కీడు చేయి తలపెడతావా, మేలు చేయి తలపెడతావా? నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? అంత బ్లాంక్గా చూస్తున్నారేంటి? ఏంటి కొత్త భాష చెప్తున్నట్టు? మేలు చేయడానికి మాట్లాడతారా, కీడు చేయాలని మాట్లాడతారా, చేయి తలపెడతారా? ఆ టైంలో మీ సిచ్యువేషన్, మీ బ్రెయిన్ ఏం చెప్పుద్ది? మేలా కీడా? స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. మేలా? ఎవరో మేలు అంటలేదే, పిల్లలు కూడా. ఏం చేయాలనిపిస్తుంది ఆ టైంలో నీకు? నెంబర్ 1 నీ ప్రవర్తన కీడు. 2 విపరీతమైనటువంటి దుష్టాత్మను ప్రేరేపిస్తావా, దీవెన ఆత్మను ప్రేరేపిస్తావా? అర్థం కావట్లేదు అనుకుంటున్నా మాటలు.
దీవెనాత్మ, దుష్టాత్మ. అది తిట్టే ఆత్మనా, దీవించే ఆత్మనా? తిట్లే వస్తాయా? ఏ స్కూల్ మీది? ఏ యూనివర్సిటీ డిగ్రీ డిప్లొమా తెచ్చుకున్నారు తిట్లలో? మరి ఎవరు నేర్పారు మీకు ఈ తిట్లు? ఆ టైంలో వరవడి ఎలా ఉంటుంది చెప్పండి? స్పెల్లింగ్ మిస్టేక్స్ రావు. దన్నవర్రా మీకు ఏ టీచర్ నేర్పిందో డాక్టర్ని. కానీ అసలు ఆ తిట్లకు కూడా చాలా ప్రభావవంతంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా, స్పెల్లో మిస్టేక్ జరగకుండా, కోపంలో కూడా తప్పు చేయకుండా మాట్లాడగలిగేవి తిట్లే. మీరు నేర్చుకున్న డిక్షనరీ అయినా మిస్టేక్ అవుతుందేమో కానీ తిట్లుకి ఏ డిక్షనరీ ఉండదు. కానీ మీరు ప్రభావవంతమైన పదాలు వాడతారండి తిట్లు కోపం వచ్చినప్పుడు. కానీ కోపం వచ్చినప్పుడు ఎవరైనా రికార్డ్ చేసి ఆ తర్వాత మీకు వినిపిస్తే ఉంటుందర్రా ఆ మధ్య, నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేసావు అని చూపిస్తే, ఎప్పుడు మళ్ళీ వెంటనే చూపిస్తే బాబు నువ్వు అయిపోతావు కౌంటరు. ఆ టైంలో గట్రా చూపించకండి. మీరు జీవితంలో మళ్ళీ మీరు ఆ ముఖం చూడడానికి అవ్వదు, అంత ద్వేషం వచ్చేస్తుంది. ప్రశాంతంగా ఉండి ఆత్మ సమాధానం కుమ్మరించబడి పొంగి పొర్లిపోద్దు గిన్నె అంటారు చూడండి, ఆ టైంలో చూపించండి ప్రేమలో. అప్పుడు ఏంటి చిచి నేను ఇలా ఉన్నానా? ఒకవేళ పశ్చాత్తాపం వస్తే వస్తుంది, లేకపోతే ఇంకోసారి బెస్ట్గా తిట్టాలని నిర్ణయమైనా వస్తుంది. ద్వేషకుడు ఆ అపవాదికి చోటిస్తే ఏం జరుగుద్దో నువ్వు అర్థం చేసుకో. నెంబర్ 3, దూషణాత్మకు నువ్వు ప్రేరేపించుకున్న తరువాత నీలో నుంచి వచ్చేటువంటి 4 రకాలైనటువంటి ప్రభావవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి విశ్లేషణలు వస్తాయి. ఆ 4 ఏంటో తెలుసా? మొదటి తిట్లు, రెండోది చెడ్డ మాటలు, మూడోది ప్రేలాపన, వాగుడు అనమాట, ప్రేలాపన, నాలుగోది ఆవేశం. ఈ 4 బయటకు వస్తాయి ఎప్పుడు? నీ ప్రవర్తన బయటకు వచ్చినప్పుడు. ఏ టైంలో? అవతల వ్యక్తి నిన్ను ద్వేషించడానికి కావాల్సిన సిచ్యువేషన్ ఎదురుగా పెట్టినప్పుడు, వచ్చినప్పుడు, సందర్భంలో నేను దేవుని తాలూకా మనిషిని అని పూర్తిగా మర్చిపోయి, బాప్తిస్మము మర్చిపోయి, నీ బర్త్డే మర్చిపోయి, నీ దేవుడు దీవించిన వాగ్దాన కార్డులు పక్కకు పెట్టేసి, నీ ప్రేయర్ స్పిరిట్ పక్కకి వెళ్ళిపోయి కొత్త స్పిరిట్ని తెచ్చేసి ఈ 4 తిట్లు, చెడ్డ మాటలు, ప్రేలాపన, ఆవేశాలు, ఈ 4 నాకు తెలియదు అని వాళ్ళు ఎవరైనా చేయేస్తండి? మళ్ళీ గుర్తురాలేదా? చెప్పనా మళ్ళీ? తిట్లు తెలుసా లేదా? వెరీ గుడ్. చెడ్డ మాటలు తెలుసా లేదా? ఆ టైంలో చెడ్డ మాటలు మాట్లాడతాం. బూతు మాటలు కాదు ఇవి, చెడ్డ మాటలు. తర్వాత కొంచెం ప్రేలాపన మాట్లాడతారు. ఎందుకు అలా పేలిపోతున్నావు, ఎందుకు అలా రాలిపోతున్నావు అంటాను చూసావా? ఆ డైలాగు పట్ సేమటప్పకాయలు పేలుతున్నట్టు పేలుతాయి. ఎందుకు ఆ లెంత్ మాటలు మాట్లాడు? ఆ టైంలో ఆవేశం కూడా ఎలా ఉంటుంది? నాకు నవ్వు వస్తుంది. ఆ ఫేస్లో ఆ టైంలో మీరు ఎలా ఊగిపోతుంటారు? కంట్రోల్ ఉంటుందా మీకు మీ మీద? మీరు ఇవన్నీ చూడాలంటే ఏం అక్కర్లేదు. ఇంటికి వెళ్ళినంటే మీ భర్తను కానీ, మీ భార్యను కానీ, మీ పిల్లల్ని కానీ కెలకండి. నేను చెప్పిన థియరీకి డెమో వచ్చింది. అప్పుడు మీరు అనొచ్చు ఏమని, ఆలీవన్ ఏదో చెప్పాడు అనుకున్నాను, ఇప్పుడు నాకు బాగా అర్థమైందంటే చంప చెళ్ళు అనిపించేస్తారు అవతరాడు ఎవడైనా. నన్ను టెస్ట్ చేయటానికి నువ్వు ఈ పని చేస్తావా? అప్పుడు రియాక్షన్ 2 రకాలుగా వస్తుంది. అప్పుడు నువ్వు వస్తావు, నీలోంచి లెగుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్నప్పుడు 4వ సందర్భం ఏమొస్తుందో తెలుసా? బూతులు బయటకు వస్తాయి. బ్యాడ్ ఫిల్తీ లాంగ్వేజ్, అప్పుడు వస్తుంది బూతులు. తరువాత అవతల మనిషిని ద్వేషించాల్సిన సందర్భం కాబట్టి ప్రేమ పుడద్దా, అసహ్యత పుడద్దా? అసహించు. ఆ టైంలో నీ అసహ్యం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మురికంతా కాలువ పక్కన నువ్వు ఉన్నట్టు ఫీల్ అవుతావు. అవతల వ్యక్తిని చండాలమైన వ్యక్తిగా అసహించుకోవటంలో కూడా చాలా తీవ్రమైన ఫీలింగ్స్ పెట్టి, ఎక్స్ప్రెషన్స్ పెట్టి అసహించుకుంటూ ఆఖరికి చేయి లేచిపోద్ది, కాళ్ళు లేచిపోద్ది, వస్తువులు లేచిపోతాయి, గాల్లో ఎగురుతాయి, ఫ్లయింగ్ సాసర్లో పట్ కొట్టేసుకోవడం, పళ్ళు నూరడం, యాక్షన్, మ్యాన్ ఇన్ యాక్షన్. ఆత్మ ప్రవేశించి ఆవేశంలో ఆపలేక పరిశుద్ధాత్మలో అపోస్తుల కార్యాల్లో పేద నుంచి దిగొచ్చినప్పుడు వారు ఆత్మలో గంతులు వేసినట్లు మీరు కూడా వేసేస్తారు. కొట్టేసుకోవటం, తిట్టేసుకోవటం, అరిచేసుకోవడం. ఇక లాస్ట్ థింగ్ ఏంటంటే 5వది రెచ్చిపోవడం, రెచ్చగొట్టడం. ఏం చేస్తారో చెప్పండి. ఇంక ఫైనల్ ఇదే. మీరు రెచ్చిపోతారా, మీరు రెచ్చగొడతారా? సిచ్యువేషన్ ఏంటి? ఇంతకీ ద్వేషించే సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో వాళ్ళు ద్వేషించేటువంటి పరిస్థితి గురించినటువంటి విషయం మీతో మాట్లాడారు. నేను మీకు సంతోషంగా చెప్పగలిగిన సందర్భం ఏంటంటే, భయపడద్దు,
మీరెవరూ భయపడక్కర్లేదు, మనమేమీ ఆరాధించాల్సిన పరిస్థితి ఏం లేదు. కానీ అమావాస్య పౌర్ణమి అని 2 ఉంటాయి. అమావాస్య చీకటి ఎక్కువగా ఉంటుంది, పౌర్ణమి వెలుతురు ఎక్కువగా ఉంటుంది. ఈ 2 సందర్భాల్లో ఆత్మాభిషేకం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. మిగిలిన రోజులు సావధానంగానే ఉంటారండి. ఎందుకో టైం క్యాలెండర్ చూడంగానే ఆ రోజు అమావాస్య ఇక్కడ రెచ్చిపోతుంటారు, అదేదో పౌర్ణమి ఈవిడ రెచ్చిపోతుంటుంది. ఏంటి వీళ్ళిద్దరికి గ్రహాలకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అంటే లేదు, ఆత్మకు సంబంధం ఉంది. ఏ ఆత్మ? నీ ఆత్మే. ఈ రకంగా పరిస్థితులలో నెలలో కనీసం 2 సార్లు అని చెప్పడానికి అమావాస్య పౌర్ణమి అని వాడాను. మీరు క్యాలెండర్ చూశారు కనుక రోజు చూసి అన్నయ్య చెప్పాడని నా మీద సంతోషపడకండి. నేను మీకు కనీసం 2 రోజులైనా అప్పాదికి చోటు ఇవ్వకుండా ప్రశాంతంగా ఉన్న ఏ ఇల్లు అయినా ఉందా? మీరందరూ పక్కెళ్ళిపోతే పిల్లలు నా దగ్గరకు వచ్చి ముద్దురిట్టేసుకుంటారు నన్ను. అన్నయ్య ఎంత రియల్గా మా ఇంట్లో జరుగుతున్న తీవ్రత గురించి మీరు మాట్లాడుతున్నారా అన్నట్టు. ఎందుకు ద్వేషకుడికి అవకాశం ఇస్తున్నారు? బైబిల్ ఏం చెప్పింది? మీరు చదివిన ఎఫ్సి పత్రికలో సమస్తమైనటువంటి ద్వేషము అవన్నీ మానవని చెప్పాడు కదా, విసర్జించమని చెప్పాడు కదా, వదిలేయమని తెలుసు కదా, మరి ఎందుకు వదలలేకపోతున్నారు? ప్రాబ్లం ఏంటంటే మీరు వదిలేయటం మీకు ఇష్టమే, కానీ మిమ్మల్ని వదలనివ్వకుండా ఉంచడం వాడికి ఇష్టం లేదు. మిమ్మల్ని లైవ్లీగా ఉంచాలి. నేనున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలు. శోధకుడికి, అపవాదికి ఏ రకమైనటువంటి ప్రేమ ఉండదండి. వాడి పేరు మీరు తలిస్తే చాలు, వాడి గురించి మీ జ్ఞాపకాలలో ఉంచుకుంటే చాలు, వాడికి సంబంధించిన లక్షణం మీ శరీరంలో ప్రేరేపిస్తే చాలు, వాడు సక్సెస్ అయినట్టే. కొంతమంది చాలా భక్తిగా ఉండేవాళ్ళు, మంచి పరిశుద్ధాత్మ అభిషేకంతో నడిపించబడేవాళ్ళు, ఒక ఆయన నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు తెలుసా? దుష్టుడు సాతాన్గాడు అని 5 నిమిషాల్లో 20 సార్లు అన్నాడండి. నేను అడిగా, నీకు దేవుడు లేడా అన్నాను. అదేంటి స్వామి, దేవుడు లేకపోవడం ఏంటి? దేవుడు లేకపోతే మనం ఎలా ఉంటాం? మరి నువ్వు 5 నిమిషాల్లో దుష్టుడు అపవాది, దుష్టుడు శోధకుడు, దుష్టుడు అపవాది, నువ్వు ఆడిని ఆరాధిస్తున్నావు ఎందుకు అన్నాను. అంటే అవును కదా అని సార్, నన్ను ఎప్పుడు అలాగ అనుకోలేదండి అన్న. అలా అనుకోకుండా ఉండడమే వాడి టెక్నిక్. నీకు ఎప్పటికప్పుడు వాడి గురించి నువ్వు ఒక యేసుక్రీస్తు గురించినటువంటి తలంపులు మీ మనసుల్లో హృదయములలో కాపులా ఉంటే మీరు తప్పు చేయడానికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే అమ్మో దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉంటున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు నా పక్కన్నాడు అన్న అనుభవం నీకు వస్తుంది. నీకు దుష్టుడి గురించి ఆలోచిస్తూ ఉంటే దుష్టుడి పనులన్నీ చేసేసి చేయాల్సినంత శరీరంతో ప్రేరేపించి మనసుతో నోటితో క్రియలతో చేసేసి ఆస్తికి ఏమంటాడు తెలుసా? ఇదంతటి కారణం సాతాన్గాడే. సాతాన్గాడు మంచోడని చెప్తున్నానుగా. ఆడేం చేయడు, నీ దగ్గర సిచ్యువేషన్ తెస్తాడు, నువ్వేం చేస్తావో చూస్తాడు. ఆ తర్వాత ఆడు సైలెంట్గా పక్కెళ్ళి ప్రభువా తప్పు చూసావు కదా, నేనేం చేయలేదు, ఆడి దగ్గరికి వెళ్ళాను, ఆడు రెచ్చిపోయాడని చెప్తాడు. తప్పు మీదే. వాడు ఏం చేస్తాడో మీరు సాతాన్ తంత్రాలు మనం ఎరగని వారం కాదు కదా, మనం మెలకుగా ఉండాలి కదా, వాటిని కనిపెట్టి వాటిని ఎదిరించడానికి మీరు శక్తి కలిగిన వాడు ఉండాలి కదా, సర్వంగా వచ్చాన్ని ధరించుకోవాలి కదా. వాడిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడని చెప్తున్నాడు కదా. మరి నిన్నెవడ ఆహ్వానించమన్నాడో? ఈ విషయంలో ఎవడెవడ గెలవలేడో వాడిని దుష్టుడు ప్రతిరోజు ఒక్కసారి వెళ్ళిపోతాడు. ఏది? ద్వేషించే పరిస్థితిని తీసుకొచ్చి. ఆ టైంలో మీకు కరెంటు పోయిన వెంటనే ఎవరిని తిడతారు? ఒక్క లైన్ మేనా? ఏపీఈడిసిఎల్ మొత్తం పవర్ గ్రిడ్ దగ్గర నుంచి మొదలైపోద్ది. ఈ కరెంటు దొంగ నాకు సచ్చిన వాళ్ళు, గ్యాస్ పోయింది అనుకోండి, ఇండియన్ గ్యాసు, కాల్ గ్యాసు, భారత్ గ్యాసు, ఇంకేదో గ్యాసు, ఆ గ్యాస్లో అందరూ తిట్టేస్తారు. ఆ టైంలో కరెంటు పోవాలి. ఇలాంటి సందర్భాల్లో మీ హృదయాల్లో మీకు ద్వేషించడానికి ఆ సందర్భం ఎవడు గుర్తు చేశాడు చెప్పండి? అసలు ఆడు ఏమన్నా తిట్టమని చెప్పాడా మిమ్మల్ని? మీరు ఎందుకు తిట్టారు? ఎందుకు ద్వేషిస్తున్నారు? ఈ ప్రపంచంలో మీకు ఎంతమంది ద్వేషకులు ఉంటారా? మీ మనస్సు మారి రూపాంతరం కదా చెందాలి. ఆత్మీయత ఏది? శోధకుడు ఇక్కడికి వచ్చి కెలుకుతాడు అనే విషయం మనకి తెలియక మనం ఏం చేస్తున్నాం? శోధించబడిపోతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, శోధించబడ్డం పాపం కాదు, శోధనలో నువ్వు పడడం పాపం. ఇప్పుడు ద్వేషాన్ని వెల్లడి చేసే సందర్భంలో మీ ప్రవర్తన దేవునికి తగినట్లుగా ఉందా? మీరేం బాధపడద్దు. మీరందరికీ వాక్యం తెలిసిపోయింది కాబట్టి రేపటి నుంచి శోధకుడి దారిలో రాడు. వచ్చినా మీరేం చేస్తారండి? ఓరే నన్ను ద్వేషించమని చెప్పడానికి నువ్వు వస్తున్నావు కదరా, ఇంక చూడు నేను ఈ రోజు నుంచి ఎలా ప్రేమించేస్తానని మీరు తిరగబడిపోతారు. నాకు తెలుసు, మీరు బాగా మారిపోతారు వాక్యం విన్నాక. తెలియనప్పుడు చేస్తారు తప్పులు, తెలిసిన తర్వాత మీరు చేయరు కదా. ఎవరైనా అంతే కదా సార్. ఈ రోడ్లో వెళ్ళకూడదని తెలియక దూరావు, వాడు వేయడమే 1035 వేస్తున్నారు. ఒక్కసారి 1035 గుండు కంగారు పడిపోయి ఇంకోసారి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళవు నువ్వు ఆ రోడ్లో. ఎందుకు?
1035 కనపడతాయి. కష్టాజితం ఒక పూట రోజంతా కష్టపడితే 1000 రూపాయలు రాదు. 1035 కట్టకపోతే నీ హెల్మెట్ నీ లైసెన్స్ పోద్ది. అంత భారీ ఫైన్లు వేస్తే కానీ మనకు బుద్ధి రావట్లే. సో ఇప్పుడు ఇంత భారీ తప్పు తెలిసిపోయిన తర్వాత నువ్వు తప్పు చెయ్యవు కదా, శిక్ష జాగ్రత్త పడతావు. సో మొదటి విషయం నువ్వు గెలిచేస్తావు నాకు తెలుసు. కానీ మీకు ఇంకో మాట చెప్పాలి. ఇందాక మీరు చదివిన వాక్యంలో ఏముందంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి అని చెప్తూ సమస్త ద్వేషమును కోపమును కలిపాడు అక్కడ. ఇందాక 2 పేతురులో మీరు చదివిన దానిలో కూడా దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ అని చెప్పుకుంటూ ఈ 2 విషయాలలోనూ ప్రధానమైనటువంటి సంగతులు మీ దగ్గర తెచ్చినప్పుడు రెండో విషయాన్ని మీకు శోధకుడు మీ దగ్గరికి ఎలా వస్తాడో చెప్తాను. ఇంత టెక్నిక్లు తెలిసిపోయిన తర్వాత క్రైస్తవుడు పాపం చేయకుండా ధైర్యంగా ఉండొచ్చారా? అసలు ఈ తెలియక చేస్తాను విన్నాళ్ళు. సెకండ్ విషయం ఏంటో చెప్తాను. కోపాన్ని బయలుపరచాల్సి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ లోపల నుంచి కోపాన్ని రేపుతాడు. కోపాన్ని బయటికి తీసుకురా అని చెప్తాడు. అప్పుడు మీరు ఏం చెప్తారు? మేము కొత్తగా జన్మించిన క్రైస్తవ శిశువులో మేము కోపపడతాం కానీ పాపం చెయ్యం, అసలు కోపానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వం, మాట్లాడుతాం, మాట్లాడుతూ కోపాన్ని సెటిల్ చేసుకుంటాం అని అలా ఉండిపోతారా? కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? మీ పక్క వాళ్ళు అడగండి, వాళ్ళు చేస్తారా చేయరని. కదపండి, వాళ్ళు నిద్రలో ఉన్నారు. కోపం ఎక్స్ప్రెషన్ ఇస్తారా ఎవరా? మాకు ట్యూషన్ మాస్టర్ ఉండేవారు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో తెలీదు, ఎప్పుడు నవ్వేవాడో తెలీదు. ఇట్స్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్ 0, 5 పైసలు బిళ్ళగా ఉండేది. అది అసలు ఎంత ఎంత గంభీరంగా ఉండేవాడంటే ఇలా రా అనేవాడు. మనకేమనిపిస్తుంది అంటే మంచి మూడ్లో ఉన్నాడు మాస్టర్ అని వెళ్ళిపోతే చెయ్యి సాపు అనేవాడు, అయిపోయింది అంతే. మనం ఎలా చెయ్యి చాపితే ఎక్కడ కొట్టేవాడు, మన తిప్పమంటే మనం తిప్పేస్తామని చెయ్యి చాపు అని కర్ర తీసి కింద నుంచి కొట్టాడు. అమ్మా అనుకుంటు ఈటర్ బాబు ఎలా కొట్టేస్తున్నాడు సార్, వెళ్ళి కూర్చో అనేవాడు. అస్సలు ఎక్స్ప్రెషన్ ఉండేది కాదు. ఎంత టెన్షన్ అంటే అన్నట్టుండేది అనమాట. కోపపడడు, చెయ్యాల్సింది చేసేస్తాడు. అదొక రకమైన కృపావరం, అందరికీ దొరకదు. ఆయన యోగా చేస్తాడు. తర్వాత తెలిసింది, మేము పెద్ద అయ్యాక తెలిసింది అది యోగా మాస్టర్ అని. అంటే యోగా చేసేవాడు కొన్నిటిని కంట్రోల్ చేసుకుంటాడు, అందుకని ఫేస్ కంట్రోల్ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆ తర్వాత తెలిసి పెరాలసిస్ వచ్చా ఏం పని చేయవని, అందుకు యోగాకి వెళ్ళాడని. ఏ నరాలు పని చేయక అలాగే ఉండిపోతాడు. అందుకని 5 పైసలు అన్నాను. సరే, ఆయన విషయం పక్క పెడదాం. కోపం బయలుపరచాల్సిన సిచ్యువేషన్ నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు? మా మాస్టర్లా ఉండగలవా? ఏమన్నారు మీ పక్క వాళ్ళు? ఉంటామన్నారా ఉండరన్నారా? ఉండలేమండి. ఎలా ఉంటామండి కోపం వస్తే అంటారా? సరే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో సామెతలు జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని ఒక ఉపదేశం చెప్పాడరా. ప్రోవర్బ్స్ 15:1 15:1 మృదువైన మాట క్రోధమును చల్లార్చును. అంటే మెత్తటి చక్కటి సాఫ్ట్గా మాట్లాడితే కోపాన్ని ఏమైపోతుంది? చల్లార్చు, కూల్ చేసేస్తుంది. నొప్పించు మాట కోపమును రేపును. కోపం రేపాలంటే మనం మెల్లిగా మృదువుగా మాట్లాడాల్సిందా, నొప్పించేలాగా మాట్లాడాలా? నిజం చెప్తాను వినండి, మీకు కోపాన్ని వ్యక్తపరచాల్సిన సందర్భం వస్తే మృదువైన మాట వస్తుందా? అసలు ఏం మాట వస్తుంది మీరు అప్పుడు? ఇప్పుడు నీ కోపాన్ని వెల్లడి చేయటానికి నువ్వు నొప్పించే మాట మాట్లాడడం ద్వారా అవతల వాడు ఏమైనా మృదువైన మాట మాట్లాడతాడా? పోనే అప్పుడు అవతలవాడు ఏం మాట్లాడతాడు? నీ మాట ఎంత గట్టిగా నొచ్చుకుంటే ఆడంత నొచ్చుకున్న మాట బయటకు మాట్లాడతాడు. మనం మాట్లాడాల్సినటువంటి తీవ్రత కూడా తగలాలనే మాట్లాడతాం, కానీ తగలకూడదని మాట్లాడతామా? గురి చూసి కొడతాం కదా డైలాగు. సో మాట్లాడండి. రెండో విషయం 27:4 ఏం చెప్తుంది సామెతలు? Proverbs 27:4 27వ అధ్యాయం 4వ వచనం. క్రోధము క్రూరమైనది, చాలా క్రూరమైందటండి క్రోధము. కోపం ఏంటి? వరద వలె పొర్లునది. ఎలాగా? వరద వలె పొర్లునది. వరదగా వచ్చి వరదను ఆపగలిగినోడు ఎవడున్నాడా? ఆ మధ్య సింగనగర్ అంతా విజయవాడ అంతా మునిగిపోయింది, వరద కొట్టుకొచ్చేసింది. ఎవడన్నా ఆపగలిగాడా? ఆ తర్వాత బస్తాలు పులిహోర పొట్లాలు, అంతేగాని వరద వచ్చిందంటే ఎవడ ఆపలే. కోపం వస్తే కూడా ఏమవుద్దంట, దాన్ని ఆపలేమండి. ఎలా వస్తుందని చెప్పాడు ఎగ్జాంపుల్, వరదలాగా వచ్చేస్తుందండి. అంటే ఒక్కసారి ఎంతో పెద్ద ప్రవాహం కట్టులు దించుకొని ఒక్కసారి ఆ గట్లు దాటిపోయి తెగ్గొట్టుకొని బయటకు వచ్చి ముంచుకుని వెళ్ళిపోద్ది అనమాట. ఒక్కడనా అందరినీనా? సో కోపానికి వరదకి తేల్చాడంటే కోపం ఒక మనిషికి వచ్చినా చాలామంది ఎఫెక్ట్ అవుతారని అర్థం. దీన్ని బట్టి అర్థం చేసుకుందాం. ఇప్పుడు కోపాన్ని బయలుపరచాల్సినటువంటి పరిస్థితి నీ దగ్గరికి వస్తే
ప్రసంగి గ్రంథం 7:9 గుర్తొచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఎక్లీషియాస్టిక్ 7:9. ఆత్రపడి కోపపడవద్దు. కోపానికి మళ్ళీ ముందు ఒకటి డిగ్రీ పెట్టాడండి. ఏమని? ఆతురపడి గబగబా ఎప్పుడెప్పుడా వెళ్ళిపోదాం అన్నట్టు కోపపడకూడదంట. ఆతురపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములే అందు కోపము సుఖ నివాసము చేయును. ఏం చేస్తుందంట? కోపం ఎక్కడ ఉంటుందంట? బుద్ధి లేనోళ్ళు, బుద్ధిహీనులు, బుద్ధి లేనిటువంటి వారి విషయాలలో, అంతరేంద్రియాలలో, అంటే బయటకు కనపడకుండా అంతరేంద్రియాలలో సుఖ నివాసం చేస్తుందంటండి. చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఉంటుందంట. ఎవరి దగ్గర కోపం? బుద్ధి లేని వాళ్ళ దగ్గర. అది బయటికి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎలా వస్తుందో కూడా తెలియదు. కానీ బైబిల్ చెప్తున్న ఆతురపడి దాన్ని మాత్రం దాన్ని బయటికి తేకు. అది బుద్ధి లేనివాడు అయిపోతావు. నువ్వు ఎంత బుద్ధి కలిగినవాడు అయినా కోపపడడానికి ఒక సందర్భం ఉంది, కోపపడే పద్ధతి ఒకటి ఉంది, కోపానికి కారణం వెతకాల్సిన సందర్భం ఉంది, కోపం పడాలా వద్దా అనే విచక్షణ కలిగి పనిచేయాల్సిన వివేచన ఉంది. ఇవన్నీ లేకుండా నువ్వు బుద్ధి లేకుండా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతానంటే మాత్రం కుదరదన్నాడు. సో ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు బుద్ధిహీనుల అంతరేంద్రులు ఏముంది? కోపం ఏం చేస్తుందంట? సుఖ నివాసం పడుతుంది. ఇప్పుడు కోపానికి దుష్టుడు మిమ్మల్ని ప్రదర్శించే పరిస్థితి తీసుకురావటానికి నీ ముందుకు వచ్చాడండి. ఎవరు? బ్రదరు, దుష్టుడు. ఇప్పుడు మీకు ఎవరు కనపడుతున్నారు? పెద్దానికి రెచ్చగొట్టడం, ఇందాక సిచ్యువేషను ఏది? ద్వేషాన్ని వెల్లడి చేయాల్సిన సిచ్యువేషను. ఇప్పుడు కోపాన్ని వ్యక్తపరిచే సిచ్యువేషన్ మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో చెప్తాను వినండి. సామెతలు 30:33. 30వ సామెతలు, Proverbs 30:33. పాలు తరచగా, పాలు గనక చక్కగా కాచి మజ్జిగ చేసి అదే తోడు పెట్టి దాన్ని గనక కవ్వం పెట్టి తరిచారనుకోండి, అంటే చిలికారనుకోండి, వెన్న పుట్టును. ఖచ్చితంగా ఏమొస్తుంది? దాని మీద చక్కటి వెన్న ముద్దలాగా వచ్చేస్తుంది. ఎప్పుడు? పాలు. దాన్ని బాగా గెలకొడితే, బాగా చిలికితే, బాగా దాన్ని తరిచితే చేస్తే దాని నుంచి వెన్న బయటకు వస్తుంది. అయితే ముక్కు పిండగా రక్తము వచ్చును. ముక్కు గట్టిగా పిండిస్తారు అనుకోండి, ఏమవుద్ది? రక్తం వచ్చేస్తుంది. ఖచ్చితంగా నెత్తురు గారుద్ది. లోపల ఉన్న రక్తనాళాలు పలచగా ఉంటాయి, చాలా ఓపెన్గా ఉంటాయి. మీరు ఏదో సంతోషం వచ్చింది కదా అని చెప్పి గట్టిగా ముక్కు కనుక పిండారు కనుక బొట్ చుక్కలు గారిపోతాయి, రక్తం వచ్చేస్తుంది. కోపము రేపితే ఏమొస్తుందంట? కలహము పుట్టును, గొడవ వస్తుందంట. అంటే కోపాన్ని రేపే పరిస్థితి 3 మంచి ఉదాహరణలు అండి. ఒకటి పాలు అంతరేంద్రియంలో దాగి ఉండి కనపడక, పాలల్లో వెన్న ఉందంటే ఎవడన్నా నమ్ముతాడా? కానీ దానికి కొంచెం చిన్న ప్రాసెస్ చేస్తే దానిలోంచి బయటకు వస్తుంది. ముక్కు లోపల రక్తం ఉందా? గాలి వెళ్తుందా? ముక్కులో నుంచి మనం బయటికి చీముడు వస్తుంది, రక్తం రాదు. కానీ నీరు గాలి వెళ్ళిపోయి బయటకు వస్తూ ఎంత బాగానే ఉంది. కానీ దాన్ని పిండితే రక్తం ఎలాగ వస్తుందంటే దానికి నొక్కితే ఏదో బయటకు వస్తుందని తెలిసింది. ఇది కూడా లోపలే ఉంది. 3వది, కోపం రేపితేనంట గొడవ బయటకు వస్తుందంట, తగు కలహం. ఇప్పుడు కోపాన్ని రేపే సిచ్యువేషన్ నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను కెలికితే అప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? మీ పక్కన అడగండి, ఏమవుద్ది వదినా అని. అన్నయ్య ఏమవుద్ది, తమ్ముడు ఏమవుద్ది అడగండి. కోపం వచ్చే సిచ్యువేషన్స్ నీ దగ్గరికి తీసుకొచ్చి నిన్ను అలా నీ ముందు ఈ సిచ్యువేషన్స్ అన్నీ రెచ్చగొడితే ఈ వాక్యాలన్నీ గుర్తొస్తాయా? సామెతలు జ్ఞాని చెప్పేశాడు, మేము ముందు చదివిసుకున్నాం, మేము క్రైస్తవులం, రక్షణ పొందాం, మార్మన్స్ పొందాం, మా జీవితంలో కోపాలు ఉండవు, మేము ఎప్పుడూ పాపాలు చేయం, అపవాదికి చోటు ఇవ్వం, దేవుని ఆత్మతో నడిపించబడతాం, భాషలు మాట్లాడతాం, పరిశుద్ధమైన దేవుని యొక్క సంఘం మాకు తెలుసు. మేము ఏ సంఘంకి వెళ్తామో తెలుసా? తెలుసు. మీరు ఏ సంఘమో మాకు తెలుసు. ఇప్పుడు ఆ సంఘంలోనే ఈ సిచ్యువేషన్ నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు? మీ ఇంట్లో ఎప్పుడైనా కోపం పడే సిచ్యువేషన్స్ వచ్చినా లేదని అడగండి ఎవరినైనా. కోపం బయలుపరచబడ్డాయా, దాచేశారా? ఎంతమంది కోపాన్ని అణుచుకోవడం తెలుసు? చెయ్యి ఎత్తావా తీసావా? ఇలాగంటే నాకు డౌట్ వచ్చింది. కోపాన్ని దాచుకునే, అణుచుకునే, అసలు మేము ఎప్పుడు కోపాన్ని అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమండి. అసలు మాకు అసలు ఆ ప్రాబ్లం రాదండి. ఏంటి ఇలాంటి కొత్త వాక్యాలు చెప్తే పెట్టండి. దేవునికి స్తోత్రం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెయ్యి ఎత్తట్లేదు. సో అయితే నేను ఊరుకోవాలి, చెప్పాల్సిందే. కోపం రెప్పిస్తాను, రెడీగా ఉండండి. ఇప్పుడు కోపాన్ని మిమ్మల్ని బయలుపరచాల్సినటువంటి సందర్భంలో దుష్టుడు మీ దగ్గరికి వస్తాడని మీకు ఎంతమందికి తెలుసు? ఫస్ట్ నో ఇట్. దుష్టుడు నీలో నుంచి ఆ కోపాన్ని బయటకు తీసే ప్రదర్శన ఎలా ఇస్తాడో చెప్తాను. కోపం రావటానికి కారణాలు మీకు నచ్చకపోవటమే అని అంటాను నేను. అవునా కాదా? ద బేసిక్ రీజన్ ఏంటి? మీకు ఇష్టం లేదు, మీకు నచ్చలేదు. మీకు నచ్చినట్టు అవతలాడు ఏమన్నంటే మీకు ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు అదే విషయం కోపం అక్కడ ఆపేయచ్చారా? చెప్తున్నాను వినండి. ఏమండి, నాకు నచ్చని పని చేస్తున్నాను, నాకు కోపం వస్తుంది, ఇంకా ఆపేయండి అనొచ్చు, ఆగిపోద్ది కోపం.
అవతల డైలాగ్ ఏమొద్దు చెప్పండి, మీరు చెప్తారు చూడండి. ఆ పని చేయకు, నాకు నచ్చదు, నాకు కోపం వస్తే నువ్వు అనగానే అప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు? ఎవరైనా కావచ్చు, అక్కడ ఇమ్మెటీరియల్, పిల్ల పెద్ద, తండ్రి కొడుకు, భార్య భర్త, ఇమ్మెటీరియల్. అసలు ఎవడండి అక్కడ పని చేస్తున్నాడు? ఆత్మ. ఆ ఆత్మ అదే చెయ్యాలని మీకు ఎందుకు వస్తుంది? పట్టుదల ఎందుకు వస్తుంది? మీరు చెప్తున్నారు ఏమని? నాకు నచ్చదు, ఈ పని చేయకు అని. అప్పుడు ఆపేయచ్చు కదా. ఏం పిల్లలు, ఆ పని చేస్తే మీ మమ్మీ కోపం వస్తుందని మీకు తెలుసు, మరి ఆ పని మానేయచ్చు కదా మీరు. మీకు ఎందుకు చెయ్యాలనిపిస్తుంది ఆ టైంలో అదే పని? ఎరా వద్దు వద్దు దెబ్బలు పడతాయని అమ్మ చెప్పింది అనుకో, మానేస్తావా? అలా చూసి హే హే అంటే తొడేలమంటది వీపు మీద. అది నా రెండు నాకు ఇచ్చేయి, ఆ తర్వాత నేను ఆనందిస్తా. ఎందుకండి ఆ ఆనందం? ఇప్పుడు అల్లరికి కర్త ఎవరు? సమాధానానికి కర్త ఎవరు? క్రీస్తు. సమాధానానికి క్రీస్తు కాపరి అయినప్పుడు, కర్త అయినప్పుడు, అపవాది అల్లరికి కర్త అయినప్పుడు అల్లరికి చోటు ఎందుకు ఇస్తారు? అక్కడికి చెప్తుంది అవతల వ్యక్తి ఏమని? నువ్వు ఈ పని నాకు నచ్చదు, నువ్వు చెయ్యకు. కానీ ఆ టైంలో అదే చెయ్యాలని లోపల నుంచి ఎవడండి ప్రేరేపిస్తున్నాడు? అభిషేకం ఎవరిది? ఆ టైంలో మీ మీదకి వచ్చే ఆత్మ ఎవరిది? మీరు ఎవడని ఆవాహయామి అన్నారో ఆడే వస్తాడు. ప్రభువా అన్నారు అనుకో, ప్రభు వస్తాడు. నువ్వు దూరంగా వెళ్ళు, ఇటు దంగితే తెలుసుకున్నాక నేను పిలుస్తాను అన్నావు అనుకో, పక్క వెళ్ళిపోతాడు. యేసుప్రభు చాలా మర్యాదస్తుడు, బలవంతం చేస్తే తప్ప లోపలికి రాడండో చాలాసార్లు. సరే, రెండో విషయం చెప్తా. మొదటిది కోపం రావడానికి కారణం నీకు నచ్చకపోవటమే. నెంబర్ 2, చిన్నగా వచ్చిన కోపం, మీడియం కోపం, లార్జ్ కోపం, ఎక్స్ట్రా లార్జ్ కోపం ఏమైనా ఉన్నాయా? కోపమే ఉందా? ఒకసారి చెక్ చేసుకోండి. మా అమ్మకి చిన్న కోపం వచ్చింది అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? పిల్లలు మీరు చెప్పండి. మీ అమ్మగారికి కొంచెం చిన్న కోపం ఎప్పుడైనా చూసారా మీరు? కోపమే చూసారా? బా వినలేమండి ఈ మాటలు. ఎంత సాక్ష్యమో, ఎంత గొప్ప సాక్షి సమూహం మన ఎదుట నిలబడి ఉండగా మనం పరలోకమునకు ఎట్లు పోదుము ప్రియులారా. ఇంత పిల్ల సాక్షి సమూహం. భర్తలు చెప్తారు చూడండి, మీ ఆవిడలో చిన్న కోపం, మీడియం కోపం చూసారా? కోపం చూసారా? ఈ సాక్షి సమూహం దగ్గర కూడా తప్పించుకోలేరు. అమ్మలారా, భరించుటకు శక్తి కలిగిన వారలారా, మీ ఆయనలో మీ పిల్లల్లో చిన్న కోపం, మోడరేట్ కోపం, కొంచెం లార్జ్ కోపం లాంటి ఏమైనా కోపాల్లో వేరియేషన్ ఏమైనా చూసారా? కోపమే చూసారా? మీరు వాళ్ళు చెప్పారు, మీరు చెప్పరా? కోపం వస్తుందా? వాళ్ళు ఏమన్నా చూసారా? మా కోపం రావడానికి కారణమే వాళ్ళైతే. ఇక్కడ సమస్య ఏంటంటే, దేవుడు నిన్ను శోధించడు, అపవాది నిన్ను శోధిస్తాడు. నీ ఇంట్లో శాంతికి కారణదూతుడైనటువంటి క్రీస్తు రాజ్యం చేస్తుంటే ఒక్కసారి అపవాది వచ్చి యేసు ప్రభువునే శోధించినట్లుగా నిన్ను కూడా జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాడు. డోర్ టచ్ చేసి, దాని పేరు కోపం. 3 సార్లు తలుపు కొట్టి అక్కడ ఎవడో లేకపోతే నీకు నెక్స్ట్ కోపం వస్తా రాదా? అక్కడ తలుపు కొట్టి వెళ్ళిపోతున్నారు, ఎవడో కనపట్లేదు. 4వసారి మీ ఆయన ఉన్నాడు అక్కడ. చెప్పండి, కోపం రాని ఆత్మ ఎవరు? 4వసారి తలుపు తీయగానే నువ్వు నీ కోపాన్ని 3 సార్లు కలిపి 4వసారి ఎవరి మీద కొక్కుతావు? అవతల ఉన్నది ఎవరు? పనిపాటు లేకుండా రోడ్డు మీద తిరగడానికి వెళ్ళి తలుపు కొట్టి మళ్ళీ బయటికి వెళ్ళిపోతావా? ఏ పాప మెరగని పరిశుద్ధుడు ఆయన. 4వసారి వచ్చాడు ఆయన. 3 సార్లు ఏ పేపరోడో, ఏ ఫోనోడో, ఏ పనికి మళ్ళోడో కొట్టుంటాడు. ఆడు వెళ్ళిపోయాడు. కానీ తిట్లన్నీ వెరసి ఎవరికి వెళ్తాయి? ఈ రెప్పలు వేసుకుంటూ నోరు తెరిచి ఏం తిడుతుంది, ఎందుకు తిడుతుంది, ఏమైంది ఇవిడికి, ఇప్పుడు బాగానే ఉంది కదా, నేను ఇప్పుడే వచ్చాను కదా. సబ్జెక్ట్ బ్లాంక్. కమాన్ కమాన్ కమాన్. ఎప్పుడు వరకు ఈ కోపం? పోను ఆయన ఏమన్నా చెప్పడానికి మొదలెట్టాడు అనుకో, నోర్మే ఏం మాట్లాడుతున్నావు బుర్ర బుద్ధి లేకుండా. అసలు నేను ఏం జరిగింది, విషయం ఏంటో తెలియదు. ఏమైందిరా అమ్మ కన్సెంట్, మళ్ళీ ఆడినందుకు పిలుస్తావు మధ్యలో. ఇప్పుడు చిన్న, మీడియం, పెద్ద ఇలాంటివి
ఎప్పుడు ఎందుకు వస్తుందో నీకు తెలియదు, కానీ కోపాన్ని వ్యక్తపరిచే సిచ్యువేషన్లు నిన్ను దేవుని ఆత్మ కన్నా దురాత్మ నిన్ను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు, చూసుకో. ఇక్కడ సమస్య మీ ఇద్దరికి కాదండి, మూడోవాడు ఆడవాడు, ఇంకెవడు, ఎవడు మింగుదునా అన్న అన్నయ్య ఒకడు ఉన్నాడు కదా, ఆడు. 3 నేను చెప్పే పదాలు మీకు తెలుసో లేదో ఫస్ట్ ఎవరికి ఇస్తారో మీరు చెప్పండి. నెంబర్ 1, రేపుకోవడం, అనుకోవడం, రెచ్చిపోవడం. ఫస్ట్ ఎవరు? రేపుకోవడం, అనుకోవడం, రెచ్చిపోవడం. రేపుకోవడం అంటే ఏంటి? నీకు ఇప్పుడు కోపం వచ్చేటప్పుడు దీనికి కారణాలు ఎక్కడ ఉంటాయి, స్విచ్లు ఎక్కడ ఉంటాయి. అది నెల క్రితం కావచ్చు, 6 నెలల క్రితం కావచ్చు, 10 సంవత్సరాల క్రితం కూడా కావచ్చు. అవన్నీ రేపుకుని ఇప్పుడు నువ్వు కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు పాత బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా తీస్తావు. అప్పుడప్పుడు రింగులు వేస్తారు కదా, గతంలో ఏం జరిగింది అని అంటే అది ఇప్పుడు వర్తమానంలో తీసుకొస్తావు అనమాట. ఊహించుకోవడం ఏంటి, అనుకోవడం ఏంటి, ఇవన్నీ నీ ఇమాజినేషన్స్. ఎందుకు ఏంటి అనవసరం. నీకు ఒక్కసారిగా ఫీల్ అయిపోయి ఆ రకంగా ఆలోచనలలో నీ లోపల విపరీతంగా సతమతం అయిపోయి దాన్ని సంధించుకోలేక, దానికి కనెక్షన్స్ ఎత్తుక్కోలేక నువ్వే అన్నీ అనేసుకుని ఆ తర్వాత రెచ్చిపోవడం ప్రారంభం. దీనికి కారణం మొదట ఎవరో చెప్పండి, మీరా ఆళ్ళ, లేకపోతే నీ ఎదుటిగా ఉన్న పరిస్థితిలో వ్యక్తియా లేకపోతే సిచ్యువేషనా ఈ కోపాన్ని బయటికి తీసుకురావడానికి? వాడెంత మంచోడంటే అసలు నిన్నేమీ కెలకడండి, జస్ట్ రెచ్చగొట్టి వెళ్ళిపోతాడు. కోపాన్ని వ్యక్తపరచడానికి నీ లోపలికి కావాల్సిన ఆ స్విచ్ ఎక్కడో ఉంటుంది, దాన్ని దువ్వేసి ట్రిగ్గర్ చేసి పైకి వెళ్ళిపోతాడు. వాడు చాలా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత నీకు స్టార్ట్ అయిపోద్ది. ఇంక నిన్ను ఆవేశాన్ని ఆపలేం, కట్టలు దించుకుపోతూ ఉంటుంది, స్టార్ట్ అయిపోతావు. ఇప్పుడు రేపుకొని అనుకొని రెచ్చిపోతావు. 4వ సిచ్యువేషను పట్టించుకోవడం, ఊహించుకోవడం, వినకపోవడం లేక వినడం. ఎవరు చేస్తారు? నీలో ఈ లక్షణాలు అవుతున్నాయా లేదా చూసుకో. ఇంకెన్ని చెప్పినా నువ్వు నోర్మి, నువ్వు పట్టించుకో, నేను విన్నాం, చెవులు మూసేసుకోవడం, వెళ్ళిపోయి తలుపేసేసుకోవడం, ఏం మాట్లాడినా ఇంక పట్టించుకోవంతే. అదొక రకమైనటువంటి అగ్రెసివ్ బిహేవియరు. అపవాదికి చోటిస్తున్నావు అనే విషయం తెలియక, దేవుని ఆత్మకు చోటు ఇవ్వలేక, ఒప్పుకోలేక, మనస్సాక్షి పనిచేయనివ్వక, రక్షణ ఫీలింగ్ని పక్కకు పెట్టి యేసు ప్రభువుకి చోటు ఇవ్వని బలహీనత. ప్రతి తగువుకి కారణం ఇదే, చూసుకో. నెక్స్ట్, విపరీతంగా ఊహించుకోవటం, వినకపోవటం. ఈ సందర్భాలు ఎలా ఉంటాయో చూడండి. అధికమైన ఆవేశం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, విపరీతమైనటువంటి ఆయాసపడడం ఎంతమంది అయితే చేస్తారో సైలెంట్గా మౌనంగా ఉండిపోయే వాళ్ళు కూడా అంతకు ప్రమాదకరం. ఆవేశము, మౌనం రెండు సేమ్ సిచ్యువేషన్స్. బెల్లం కొట్టుని రాయిలాగా చూడు, ఎలా నోరు మూసుకుని ముంగిలాగా ఉన్నాడు. మౌనంగా ఉండడం శాంతం, దేవుని దూత లక్షణం. ఈవిడికి అది ట్రిగ్గరింగ్ పాయింట్. అదే సందర్భంలో ఈవిడ మౌనంగా ఉందనుకో, ఈయన ఆపలేం. మనోడు ఇంకా తీవ్రంగా రెచ్చిపోతుంటాడు. ఏమంటే అనాల్సిందంతా అనేసి, చూడరా ఎంత నోరు మూసుకుని కూర్చుందో పెద్ద అని ఒక డైలాగ్ ఆడతాడు. ఇంకా అక్కడితో రెచ్చిపోద్ది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తావా నువ్వు, ఏంటనుకుంటున్నావు నా గురించి? ఇంక చెప్పేది వినవు కదా, వినడానికి స్కోప్ ఇవ్వం కదా, రెచ్చిపోవడమే కదా జరుగుద్ది. ఇది నీ పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సందర్భంలో నీ ప్రవర్తన క్రూరంగా ప్రవర్తిస్తావా, సాత్వికంగా ప్రవర్తిస్తావా? జస్ట్ మీ పక్క వాళ్ళని అడగండి, ఎలా ఉంటావు నువ్వని. క్రూరంగా ఉంటావా, సాత్వికంగా ఉంటావా? నెంబర్ 2, కొన్నిసార్లు నీ భవిష్యత్తు పాడు చేసుకుంటావు, స్వంత శిక్షను కూడా ఫేస్ చేస్తావు. అయితే అవని, పోతే పోనీ, చస్తే చస్తాను, తెగిపోతే తెగిపోని, నష్టపోతే పోనీ, కాలిపోతే కాలిపోని, ఏదైతే అవని. ఎందుకు ఆ స్వీయ శిక్ష ఎవడేసుకోమన్నాడు? దేవుడిచ్చాడా? ఎందుకు ఆ కోపాన్ని, ఆవేశాన్ని వ్యక్తపరచడానికి నువ్వు తప్పుడు పద్ధతిని ఎంచుకున్నావు? ఆ ప్రమాదంలో నువ్వెందుకు బలహీనపడుతున్నావు? చూసుకో. నెంబర్ 3, నెక్స్ట్ జనరేషన్తో సంబంధాలు తెగిపోతాయి నీ కోపావేశాన్ని ప్రదర్శించేటప్పుడు. నెక్స్ట్ జనరేషన్ అంటే నువ్వు చెయ్యకూడని పనిని, నువ్వు చేస్తున్న పనిని నీ పిల్లల చేత చెయ్యనివ్వకుండా కానీ చేసేలాగా కానీ చేస్తావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు నా గుమ్మం తొక్కేవా, నువ్వు అంటే ఏంటి అర్థం? నెక్స్ట్ నీ పిల్లలను కూడా ఏమంటావు? రే మీ పిన్ని చచ్చిపోయిందిరా, మీ అమ్మమ్మ చచ్చిపోయిందిరా, ఇంకెళ్ళకరా, ఇంకా అక్కడి నుంచి ఆపేస్తావు. నెక్స్ట్ జనరేషన్తో సంబంధాలు పాడు చేసే కోపావేశపు పరిస్థితుల్లో ఎంతమందితో సంబంధాలు, ఆ కోపాల మధ్యలో ఎంతమంది తెగ్గొట్టేసుకున్నారో చూసుకోండి. అండ్ నెంబర్ 4, దేవుని కృపను దయను కోల్పోతారు.
ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. కోపపడచ్చు, పాపము చెయ్యకూడని కోపంలో ఉండాలి. కానీ పాపము చేసే స్థితికి నీ కోపాన్ని పెంచుకోవటం వల్ల కృపను దయను కోల్పోవటం నీకు తెలియకుండా పరిస్థితి. ఫైనల్గా నీకు తెలిసిన ఒకటే లక్షణం, రెచ్చగొట్టడం, రెచ్చిపోవడం. రెచ్చిపోతూ అపవాదికి ఆహ్వానించి మీ ఇంట్లో పెద్ద సీటేసి కూర్చోబెట్టడం. నేను 2 సందర్భాలు చెప్పాను. 1 ద్వేషాన్ని వెల్లడి చేసే సంగతి, 2 కోపాన్ని వెల్లడి చేయాల్సిన సందర్భం. ఈ 2 సిచ్యువేషన్స్లో నువ్వు ఆత్మ సంబంధమైన లేక రక్షణ పొందిన వ్యక్తిగా పరిపూర్ణతను కనపరచగలవా, కనపరచలేవా? సమాధానం ఏంటి? ఏమిటి సమాధానం? కనపరచగలరా, కనపరచలేరా? పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మన పరిస్థితి ఏంటి? ఈ 2 సందర్భాలు మీరు విజయం పొందుతున్నారా, ఓడిపోతున్నారా? మాట్లాడండి, ముగించేస్తా. మాట్లాడండి. గెలుపు పొందుతున్నారా, విజయం వస్తుందా, అపజయంలోకి దిగజారుతున్నారా? ఎందుకు ఈ బలహీనత? ఇది ఈరోజు నేర్చుకునే పాఠం కాదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ ప్రవర్తన అంతటిపై దేవుని అధికారానికి లోబడుతున్నావు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. మరి సంఘంలోకి వెళ్ళి సంఘాలు మారినా, సేవకులు నీ ఇంట్లోకి వచ్చి నువ్వు ప్రార్థనలు పెట్టుకున్నా, 50 రోజులు 30 రోజులు రకరకాల రోజులు ఉపవాసాలు చేసినా, మరి నీలో మార్పు రాకపోతే అపవాది యొక్క పరిస్థితుల్లో శోధకుడికి నువ్వు అవకాశం ఇచ్చి గెలుస్తున్నావేమో, వాడిని గెలిపిస్తున్నావేమో చూసుకోండి. సో ఆత్మీయత ఎప్పటికీ కూడా నువ్వు ఓడిపోవడానికి కాదు, నువ్వు నీ క్రీస్తుని గెలిపించడానికి, నేను క్రీస్తులో ఉన్నదానిని ఉన్నవాడనని రుజువు చేయటానికి. 2 సందర్భాలు చెప్పాను. మరికొన్ని సందర్భాలు మళ్ళీ విందాం. ఈ 2 సందర్భాలు ఈ వారం అంతా పరీక్షలు వస్తాయి. ఈ వారంలో ప్రతి పరీక్షలో మిమ్మల్ని ద్వేషించే సందర్భం వచ్చినా, కోపాన్ని వ్యక్తపరిచే సందర్భం వచ్చినా, నువ్వు విన్న వాక్యానికి తగినట్లుగా ప్రవర్తించి గెలిచావా, అపవాది ఓడిపోయి సిగ్గుపడి నీ కొరకు దేవుడు సాక్ష్యం ఇచ్చేలాగా చేస్తాడు. యోబు దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్ళాను, ఇంటి అందరి చుట్టూ కాపుదల ఉంది, నేను ఇంటికి వెళ్ళాను, ఈ ఇంట్లో దేవుని యొక్క ఆత్మ సంబంధం ఉంది, ఆత్మ సంబంధి వల్ల ఆ కోపాన్ని గెలిచారు, ఆ ద్వేషాన్ని గెలవగలిగింది అని చెప్పగలిగే స్థాయికి వస్తావా? లేక ఎప్పట్లాగే ప్రభువా నన్ను క్షమించని మళ్ళీ ప్రార్థన చేసుకుని మీ దగ్గరికి వస్తావో? వచ్చే వారం కనపడదాం, ప్రార్థన చేద్దాం.